రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారం నుంచి మనము మనస్సును నూతనపరుచుకుంట గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనస్సును మార్చుకుంట గురించి, మనస్సును నూతనపరుచుకుంటూ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మనస్సు మనము మార్చుకోవాలి. మనస్సు మార్చుకుంటే రూపాంతరము చెందుతాం. రూపాంతరం చెందడం అంటే ఉన్న కొందికి మనము దినదినము మనం బెటర్గా మారడం. రూపాంతరం అంటే ఏ పోలికలోనికంటే క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో ఆ స్వరూపంలోనికి, ఆ పోలికలోనికి మార్చబడటమే రూపాంతరం చెందటం. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే యేసు క్రీస్తు ఆ కొండ మీద రూపాంతరం చెందరు చూసారా. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, మహిమను ఓ మొమెంట్లో ఆయన ఒరిజినల్గా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆ సందర్భంలో ఆయన కనపరిచాడు. అది కొత్తగా అప్పుడు ఆయన పొందుకున్నటువంటిది కాదు, ఆయనలో ఉన్నటువంటిది ఆ టైంలో బయటికి వచ్చింది. అది ఎప్పటి నుంచో ఆయనలో అది ఉంది, కాకపోతే శరీరముతో అది కప్పబడింది. ఒక టైం వచ్చినప్పుడు దాన్ని యేసుక్రీస్తు లేదా దేవుడు బయలుపరిచాడు బయటికి. కానీ ఎప్పటి నుంచో ఆయనలో ఆ ప్రత్యేకత, ఆయనలో ఆ మహిమ, ఆయనలో ఆ గొప్పతనం ఉంటూనే ఉంది. ఓ మొమెంట్లో మనుష్యులు చూసే రీతిలో, గుర్తించగలిగే రీతిలో దేవుడు బయలుపరుచుకున్నాడు. అక్కడ రూపాంతరం చెందాడు. అందుకే రూపాంతరం కొండ అని జనరల్ మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ పౌలుడు అక్కడ ఎగద పదాన్ని వాడుతున్నాడు. కాకపోతే దానికి ఉన్నటువంటి అడ్డు ఏంటంటే ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తాం. అది మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డు. మన మైండ్కి మనం బెటర్గా మారడానుకున్నటువంటి ఏకైక అడ్డు, మన మనస్సుకి లేదా ఆలోచనలకు ఉన్న అడ్డు ఏంటంటే లోక మర్యాద. లోక మర్యాద అర్థం ఏంటంటే లోకంనకంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి, లోకంనకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్ ప్రకారం లోకం అంతా కూడా అలా నడుస్తుంది. ప్రతి వాళ్ళు అలా నడుస్తారు. లోకం అన్నప్పుడు లోకం, వాళ్ళు ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ దేశస్తులైనా సరే ప్రపంచమునకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకంటూ లోకం ఏంటంటే ఇది ప్రాముఖ్యము మనిషికి అనేటువంటి ఒక లిస్టు లోకంలో ఉంటుంది. కానీ ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, మనము ప్రపంచమంతా ఫాలో అయ్యేటువంటి ఆ ప్రాధాన్యతను, ఆ ముఖ్యత్వాన్ని మనం ఫాలో అవ్వకూడదు అంటున్నాడు. ఫాలో అవ్వకూడదంటే మనం ఏం చేయాలి అంటే, నువ్వు ఆలోచనను మార్చుకుంటే నువ్వు నూతనపరచబడతావు. నువ్వు నూతనపరచబడుతుంటే నువ్వు రూపాంతరము చెందుతావు. ఇక్కడ చూడండి, నూతనపరచబడన్న మాట చాలా మంచి మాట పౌలు ఇక్కడ వాడాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే కొత్తగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, చెప్పని చూసారా, ఆత్మను దేవుడు ఒక్క సెకండ్లో రక్షణ పొందినప్పుడు మార్చేశాడు. శరీరం ఏమో ఆయన రాకనప్పుడు మారుతుంది. కానీ మనస్సు ఉంది చూసారా, అది దేవుడు నీకు ఇచ్చాడు, అది నీ చేతుల్లో ఉంది, నువ్వు దాన్ని మార్చుకోవాలి. అది కూడా ఎప్పుడో ఒక్కసారి సడన్గా మార్చేసుకుంటే మారిపోయేటువంటిది కాదు, అది చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా మార్చుకుంటూ వెళ్తుండే ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఒక సందర్భంలో నిజంగా నువ్వు లోపల ఎంత మారావో, లేదా దేవుడు నిజంగా నేను ఎంత మార్చాడో అది ఒరిజినల్గా బయటికి అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉండాలి. నిజంగా చూడండి, అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం అనుకున్నామంటే ఎవరు గుర్తించట్లేదు, ఎవరు కనబట్టలేదు, కానీ నాకు చాలా భక్తి ఉందంటాం, లేదా ఏదో ఉందంటాం మనం. కానీ అది ఉందన్నప్పుడు అది బయటికి కనపడకుండా ఉండేటువంటి ఛాన్సే లేదు. ఒకవేళ నిజంగా పోనీ నువ్వు సిన్సియర్గా ఉందని ఒప్పుకున్నా, అది ఉన్నా అది బయటికి కనిపించేంత స్థాయిలో అయితే ఇంకా అది బలపరచబడలేదని అర్థం. అది విశ్వాసమే కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. ఎందుకంటే లోపల కనుక నిండితే ఖచ్చితంగా అది ఏదో మూమెంట్లో బయటకు అది వచ్చేస్తుంది. అందుకని చూడండి, ఆలోచన మాట్లాడినప్పుడు స్టార్ట్లో చెప్పని చూస్తారా, ప్రతిదీ కూడా ఒక ఆలోచనతో స్టార్ట్ అయ్యి అది ఊహగా మారి అది బలమైన దుర్గంగా ఒక మూమెంట్లో మారుతుంది. అది చిన్న ఆలోచనగా స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకరు మనం పని చేసే చోట జస్ట్ ఎవరో ఒక 2 నిమిషాలు అది మాట్లాడతారు. అది జస్ట్ చిన్న 2 నిమిషాలు జస్ట్ ఒక చిన్న కన్వర్జేషన్, అది అంతే. చిన్న వాళ్ళతో కొంతసేపు మాట్లాడమంతే మనం. కానీ మీకు తెలుసు, కొన్ని సందర్భంలో ఆ జస్ట్ ఒక 1 minute 2 minutes మనం మాట్లాడినప్పుడు ఆ మాటలే కొన్ని సందర్భంలో నువ్వు మరలా తిరిగి దాని గురించి ఆలోచించినప్పుడు అది ఊహగా మారిపోద్ది.
అప్పుడు ఎప్పుడైతే అది నువ్వు తరచుగా దాన్ని ఊహించుకుంటున్నావో అది ఒక మొమెంట్ వస్తే బలమైనటువంటి దుర్గంగా మారిపోద్ది. 2 నిమిషాలు మాట్లాడినట్టు ఒక సాధారణమైనటువంటి డిస్కషన్ కూడా కొన్ని సందర్భంలో ఎవరు అన్నటువంటి చిన్న మాట కూడా నువ్వు కనుక ఇంటికి వచ్చాక మరలా 10 సార్లు ఆలోచించవనుకో, వాళ్ళు జస్ట్ అనేసి వెళ్ళిపోయినటువంటి ఆ ఒక్క మాటే నీ మనసులో మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేంత బలమైన దుర్గమ్మగా మారిపోద్ది. అలా మారిపోవడానికి కారణం ఎవరు? ఆ మాట అన్నటువంటి వాళ్ళు అంత బలంగా అన్నారని కాదు, ఆ మాట అన్నవాళ్ళు అన్నిసార్లు అన్నారని కాదు, వాళ్ళు ఒక్కసారి అన్నారు. కానీ మనం మాత్రం అది ఎందుకు ఇంకా మనకు గుర్తుంది? ఒక్కసారి అన్నా సరే ఒక వ్యక్తి ఒక మాట మనం అన్నిన తర్వాత కూడా ఇంకను మనం ఇంకా చాలామంది మాట్లాడుతుంటే వింటూ ఉంటాం కదా. అయినా సరే మనం నిన్న మొన్న ఎవరో మనతో మాట్లాడిన మాటల కంటే ఎప్పుడో ఎవరో మాట్లాడిన మాట మనకి ఎందుకు చాలా బలంగా గుర్తుంటుంది అంటే, వాళ్ళు అంత పెద్ద మాట అన్నారో లేదా వాళ్ళు అంత బలంగా మాట్లాడి నీ మనసులో వాళ్ళు దాన్ని నాటేశారని కాదు. నువ్వు తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చాక నువ్వు దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. తెలియకుండా ఏమవుతుందంటే అది ఆలోచన ఊహగా ఉండి అది అలాగుండి ఒక మొమెంట్లో అది దుర్గమ్మగా మారిపోద్ది. దుర్గమ్మ అంటే అర్థం ఏంటంటే ఇంకా దాన్ని కదల్చడం ఎవరి వల్ల అవ్వదు. ఎప్పుడైతే ఒక ఆలోచన సాధారణమైనటువంటి ఆలోచనగా ప్రారంభమైందో అది నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే అది బలమైన దుర్గమ్మగా కనుక మారిపోతే ఆ తర్వాత ఏదైతే ఏ కార్యం అయితే ఏ ఊహ అయితే ఏ ఆలోచన అయితే బలమైన దుర్గంగా మారిపోయిందో నువ్వు దానికి ఒక రకంగా బానిసలాగా మారిపోతావు. అంటే బానిస అంటే నెగిటివ్ కూడా అనుకోద్దు. బానిస అంటే అది తప్ప నువ్వు ఇంకా వేరేది చేసేటువంటి అవకాశం నీకు ఉండదు. నీ క్రియల్లో మార్పు రావాలంటే నీ మనస్సులో లేదా హృదయంలో ఏ ఆలోచనలు బలంగా ఉంటున్నాయి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. మనం ఈ ఆలోచనని దుర్గమ్మగా మనం మార్చుకున్న ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, నువ్వు ఎదుటోళ్ళ గురించి నువ్వు స్టడీ చేయొద్దు, నీ మనసు నువ్వు స్టడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనకేంటంటే జ్ఞానం, లోక సంబంధ జ్ఞానము ఇంటర్నెట్ వచ్చేసరికి ఎంత అవైలబిలిటీ అయిపోయిందంటే ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో మోటివేషన్ స్పీకర్లు అయిపోయారు చాలామంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎంతసేపు ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్ని నెట్లో చాలామంది చాలా చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా అవన్నీ వింటున్నాం మనం. అవన్నీ విని దాన్ని మనం తీసుకొచ్చి సంఘాల్లోనూ విశ్వాస జీవితం మనం అప్లై చేస్తున్నాం. మనం ఆలోచనలు పెట్టుకోవడానికి మనం బైబిల్ని బేస్ చేసుకోవట్లేదు. ఎవరో లోకంలో ఏదో చెప్పింది అది మనకు నచ్చి మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం. అంటే అక్కడ ఏం చేస్తాం, మనం లోక మర్యాదను అక్కడే మనం అనుసరించేస్తున్నాం తెలుసా. నేను గ్యారంటీ చెప్తాను, ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు లోకం సంగతి కాదు, క్రిస్టియన్స్కి చాలామంది నేను గ్యారంటీగా చెప్పగలను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు అంటే మనం తిరిగి ఎలా అనాలి, వీటి గురించి అంటే చాలా ఉంటాయి. చాలామంది మీలో చాలామంది నేర్చుకుంటున్నారు కూడా. ఈరోజు ఆటోమేటిక్గా చాలామంది నేర్చుకుంటున్నారు అది. ఎందుకంటే మనం ఏంటంటే మనం మనుషులతో అలా ఉండాలనుకుంటున్నాం. కంటను అది నీకు ఎప్పుడు మేలు చేయదు తెలుసా. లోకం నువ్వు ఇలా ఉండు అని చెప్పేది నీకు ఎప్పుడు మేలు చేయదు. బైబిల్లో దేవుడు అని చెప్పాడు, అది నీకు మేలు చేస్తుంది. లోకం చెప్పేది ఇన్స్టెంట్గా ఆ సందర్భంలో నువ్వు బహుశా పై చేసి సాధించిన ఫీలింగ్ నీకు వస్తుంది. కానీ అల్టిమేట్ లైఫ్లో అయితే నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా. ఎందుకంటే అది బైబిల్లో నుండి వచ్చినటువంటి కార్యము కాదు. బైబిల్లో నుండి వచ్చినటువంటి ఒక ఆలోచన అయితే కనుక ఈరోజు నువ్వు బైబిల్ చెప్పినటువంటి ఆలోచన నువ్వు ఫాలో అయినప్పుడు ఈరోజు అప్పటికప్పుడు ప్రపంచము లేదా నీ చుట్టన్న వాళ్ళు నేను చూసినప్పుడు నువ్వు ఓడిపోయేవాడుగా లేదా నువ్వు చేతకాని వాడులాగా చూస్తారు. కానీ అల్టిమేట్ లైఫ్లో నువ్వు గెలుస్తావు. అందుకే చెప్తున్నాను. అందుకే చూడండి, లోక మర్యాదను అనుసరించదని అందుకనే బైబిల్ చెప్తుంది. మనం వెంటనే చూడండి అంటాను, నువ్వు ఎదుటోళ్ళు నువ్వు స్టడీ చేయడానికి నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు నీ మనసు నువ్వు స్టడీ చేసుకో. ఎందుకంటే నువ్వు ప్రతిసారి నువ్వు ఎదుటోళ్ళు మార్చడం నీ వల్ల అవ్వదు. అందుకే నువ్వు ఎదుటోళ్ళు మార్చడం గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, నిన్ను నువ్వు మార్చుకోవడం గురించి ఆలోచించాయి. బట్ ఇంకా చెప్పాలంటే అసలు మనమే మారాల్సినటువంటి విషయాలు మనలోనే చాలా ఉండగా మనం ఎదుటోళ్ళు మార్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎవరిని ఏదైనా అన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్నారని నిన్ను డిఫెండ్ చేసుకోవద్దు. ఏమైనా ఉంటే వాళ్ళు అన్నది నిజమో కాదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరిశీలించుకొని టైం చాలా తీసుకో. ఎందుకంటే వాళ్ళు నిన్ను వేలెత్తి చూపించి నిన్ను అనద్రొక్కే రీతిగా లేదంటే నిన్ను చులకన భావంతో వాళ్ళు అనుండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ బహుశా అది చులకన భావంతో వాళ్ళు అన్నా సరే, వాళ్ళు వేరే స్వార్థ బుద్ధితో వాళ్ళు అన్నా సరే, మాట్లాడినా సరే, ఒకవేళ అందులో కనుక ఎంతో కొంత నిజం ఉందనుకోండి, నువ్వు మార్చుకుంటే నువ్వు బెటర్గా మారుతావు తెలుసా. నువ్వు బెటర్గా మారుతావు. అంటే నువ్వు బెటర్గా మారడానికి కూడా ఎవరో ఒక నీకు వ్యతిరేకమైనటువంటి రీతిలో ఉండేటువంటి వాళ్ళ నోటి వచ్చే మాట నీకు మేలుకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. నువ్వు పరిశీలించుకునే అంతలా కనుక నువ్వు ఆలోచన చేసుకుంటే. ఇందులో అల్టిమేట్గా ఏంటి, నీ లైఫ్ బెటర్గా మారాలంటే నువ్వు బెటర్గా మారాలి కదా. అందుకంటాను
మనము ఎదుటోళ్ళ మనస్తత్వాన్ని స్టడీ చేయడానికి టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ మనస్సును స్టడీ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే అది నీకు చాలా మేలు చేస్తుంది. అందుకనే మనసు నూతన పరిచయం మాట్లాడుతున్నాం. అందుకనే జస్ట్ చాలా విషయాలు ఏంటంటే నీ ఆలోచన విధానాన్ని దారి తప్పించడానికి సాధనలు ఏంటంటే ఎవరో ఒకరు సడన్గా నీకు ఫోన్ చేస్తారు, ఎవరో ఒకరు సడన్గా నీతో కొన్ని విషయాలు మాట్లాడతారు. అదేమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు దాని గురించి ఆలోచించావో ఏమవుతుందో తెలుసా, అది నీకు తెలియకుండా అది నువ్వు తిరిగి ఆలోచించగా అది బలమైన దుర్గంగా మారిపోద్ది. అప్పుడేమవుతుంది తెలుసా, ఓ రకంగా చెప్పాలంటే అది వ్యక్తులు నువ్వు చూడద్దు. బహుశా ఒకవేళ సాతానుడే నిన్ను నీ లైఫ్ని వేరే రీతిలో మోల్డ్ చేయడానికి, వేరేగా నడిపించడానికి బహుశా అలాగే సాతాను ప్రయత్నము చేస్తున్నాడేమో. అలా కూడా ఆలోచించుకోవాలంటాను, అలా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలుసా, నీ మనసు నీకెంత ఇంపార్టెంటో నీ లైఫ్ మారడానికి, రూపాంతరం చెందడానికి పౌలు చెప్పినట్టుగా అంతగానే నీ మనస్సు దేవునికి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మనస్సును మార్చడానికి దేవుడు కూడా చాలా ఆలోచన చేస్తున్నాడు. నీ మనస్సులో కొన్ని ఆలోచనలను వాక్యం ద్వారా విత్తే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే సాతాను కూడా నీ మైండే కావాలి. అది మన ప్రాబ్లం తెలుసా. జస్ట్ దేవుడికి మాత్రం నీ మైండ్తో పని ఉంది. సాతానికి కనుక నీ మనసుతో ప్రాబ్లం లేదనుకోండి, బహుశా నీ మనసు వాడికి అంత అవసరం లేకపోతే మనకు అసలు ప్రాబ్లమే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ మనసు, దేవుడు కూడా నీ మనసులో ఆయన ఎక్కువ శాతం ఆక్యుపై చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అదే టైంలో సాతాను కూడా నీ మనసులో ఎక్కువ శాతం వాడు కూడా ఆక్రమించాలని వాడు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు అది ప్రాబ్లం తెలుసా, అది ప్రాబ్లము. అందుకు ఏం చేస్తున్నాడు, చర్చకొచ్చినప్పుడేమో నీ మనస్సును మార్చడానికి దేవుడు ఏంటంటే నువ్వు కొన్ని ఆలోచనలు నీ మనసులో పెడుతున్నాడు. 1 గంట ప్రసంగంలో కొన్ని ఆలోచనలు పెడుతున్నాడు. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సాతాను కూడా ఎగ్జాక్ట్ అలాగున్న బయటికి వెళ్ళాక వాడు కూడా మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా కొన్ని ఆలోచనలు పెట్టే ప్రయత్నం సాతాను కూడా చేస్తాడు. మనం అనుకుంటున్నాం జస్ట్ వాక్యం అంటున్నాం, అదే మన మనసులో ఉంటుందని అనుకున్నాం. వాక్యమే కాదు, మనుషులు మాట్లాడే మాటలు కూడా మన మనసులో చాలా స్థిరంగా బలమైన దుర్గంగా కూడా మారిపోతాయి. అందుకే చూడండి, ఎవరైనా అన్నారు అనుకోండి, ఎప్పుడో వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఏదో మాటను ఉంటారు, కానీ ఇప్పటికీ నాకు బాధ వేస్తుందంటే గుర్తు చేసుకుంటే తలుచుకుంటే అంటాం మనం. కారణం ఏంటి, మాట అంత బలమైందని కాదు. వాళ్ళు ఏ ఒక వ్యక్తి కూడా బలవంతంగా నీ మనసులో స్థిరపరచలేడు. ఇది కూడా దేవునికి కూడా సాధ్యం కాదు తెలుసా. దేవుడు కూడా సాధ్యం కానప్పుడు ఒక మనిషికి, నీలాంటి మనిషికి సాధ్యమే కాదు. మరి ఎలాగంత బలంగా ఇది ఎలా నాటిపోద్ది మన మనసుల్లో అంటే అది నువ్వు నాటుకుంటే నాటిపోద్ది. చాలామంది నాటే ప్రయత్నం చేస్తారు, చాలామంది చాలా ఆలోచనలు విత్తే ప్రయత్నం చేస్తారు నీ మనసులో. కాకపోతే ఏ ఆలోచన బలంగా మారుతుందంటే దేనికైతే నువ్వు అనుమతినిచ్చావో, దేన్నైతే నువ్వు తిరిగి ఆలోచిస్తూ ఉన్నావో, ఓ టైం వస్తే అది బలమైనటువంటి దుర్గమ్మగా అది మారిపోద్ది. ఎప్పుడైతే మారిపోద్దో నువ్వు ఇంకా ఆ మనస్తత్వానికి నీ జీవితం అనేటువంటిది బందీ అయిపోయింది. ఇప్పుడు అందుకే చూడండి, చాలామంది చూడండి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చూడండి, త్రాగుడు, లేదంటే కొన్ని వ్యసనాలు ఉంటాయి చూసారా, ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ. వాళ్ళు చూడండి కొన్ని సందర్భంలో వాళ్ళు కొంతమంది మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వ్యసనాన్ని వదిలేద్దాం అనుకుంటారు. కానీ చాలామంది ఏమంటుంది సార్, వదలాలనుకున్నా కానీ వదలలేకపోతున్నాను అంటారు చాలామంది. కొంతవరకు నిజమే అది. ఎందుకంటే అది వాళ్ళు సడన్గా ఏదో జరిగింది కాబట్టి సడన్గా రేపు నుంచి నేను మానేస్తాను అనుకుంటే వెంటనే అది మారుతుంది. ఎందుకంటే అది చాలా బలంగా అది దుర్గంలాగా మారిపోయింది. సడన్గా నువ్వు అనుకోగానే ఒక్కసారికి అది నువ్వు మారదాం అనుకున్నావు కాబట్టి నీ మనసు మారిపోదు. ఒక నిజంగా ఆ వ్యసనం నుండి విడుదల పొందుకున్న సరే వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా వేరే ఆలోచన నింపుకుంటూ ఉంటే అప్పుడు ఈ పాత దుర్గంగా మారిపోయింది బలహీనమైపోయి నూతనమైనటువంటి ఆలోచనలు బలంగా మారితే అప్పుడు నువ్వు కొన్ని చేయకుండా నువ్వు నిలబడి ఉండగలుగుతావు. అంటే అర్థం ఏంటి, దుర్గమ్మగా మారిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అది తప్ప నువ్వు వేరేది చేసేటువంటి ఛాన్స్ నీకు లేదు. అందుకని అంటాను చూడండి, అందుకని తరచుగా మనం వాక్యం వినాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు మనకి చాలా విషయాలు బయలుపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేవుడు మనకి అలా బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే చూద్దాం, చూడండి ఒక మాట బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4:8 వచనం నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. సరే,
పౌలు చెప్తున్న మాట ఏంటంటే కొన్నిటిని ధ్యానించడం అంటే అర్థం బైబిల్ మాట అంతే. ధ్యానించడం అంటే బైబిల్ మాట, కానీ ధ్యానించడం అంటే జనరల్గా మన వాడుక భాష చెప్పాలంటే ఆలోచించండి అని అర్థం. మైండ్ దాని మీద పెట్టు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే నువ్వు దేన్ని ధ్యానించాలి, నువ్వు ఎలాంటి కార్యముల గురించి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు స్పెసిఫిక్గా నువ్వు దీని గురించి ఆలోచించు, దాని గురించి ఆలోచించు. స్పెసిఫిక్గా ఒక ఆలోచన గురించి మాట్లాడట్లేదు, ఎలాంటి వాటిని నువ్వు ఆలోచించాలో. అంటే నువ్వు ఆలోచించాలి అనుకున్నప్పుడు, అంటే ఒక రకంగా చెప్పండి, నీ మైండ్లోకి ఒక ఆలోచన నువ్వు పెట్టుకునేటప్పుడు, ఎవరో వచ్చి ఒక మాట అన్నారు, జస్ట్ నీ మైండ్లో అది టెంపరీగా అది స్టోర్ అయ్యి ఉంది, కానీ దాన్ని నువ్వు అక్కడి నుంచి నువ్వు బయటకి దాన్ని వదిలేయాలా, లేదా దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఊహించుకుంటూ దాన్ని బలంగా మార్చుకుంటే ఆ మూమెంట్ నుంచి నీ చేతుల్లో ఉంటుంది, అది నీ బాధ్యత. ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు చాలా వింటావు, వినకుండా నువ్వు ఎస్కేప్ అవ్వడం ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు కంపెనీకి వెళ్ళి పని చేస్తావు, అక్కడ చాలా రకాల మనస్తత్వాలతో ఉంటారు, వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతుంటారు అనేకమైన కార్యాల గురించి, నువ్వు వినాల్సి వస్తుంది, తప్పదు అక్కడ. అలాగే నువ్వు ఉన్న ప్రతి చోట ఎవరెవరు ఏదో మాట్లాడుతుంటారు, మనం వినాల్సి వస్తుంది. కానీ మనం ఎక్కడ జాగ్రత్త పడాలంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు ఈ ఫిల్టర్ పెట్టుకోవాలి. అక్కడ మనం ఈ ఫిల్టర్ పెట్టుకోవాలి. మనస్సుకి ఇది ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. అంటే ఎలాగా అంటే ఇక్కడ అంటున్నాడు పౌలుడు, అంటున్నాడు ఏవైతే రమ్యమైనటువంటివో, ఏవైతే ఖ్యాతి గలవో, ఏవైతే మాన్యమైనవో, ఏవైతే న్యాయమైనవో, ఏవైతే పవిత్రమైనటువంటివో వాటన్నిటినీ నువ్వు ఆలోచించుకొని ఆ లక్షణాలన్నీ కనుక ఒక ఆలోచనలో ఉంటే కనుక దాన్ని నువ్వు ధ్యానించడం స్టార్ట్ చేయి అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆలోచనలు అంత ఇంపార్టెంట్ కాకపోతే పౌలు ఎందుకు చెప్తున్నాడు అన్నమాట. ఆలోచనలు నిజంగా అంత ఇంపార్టెంట్ కాదండి, ఆలోచన మన లైఫ్ని పెద్దగా మార్చదు అని నిజంగా అనుకుంటే పౌలు ఎందుకు వీటి మీద, ఇలాంటి విషయాల మీద మాత్రం మీరు ఆలోచించడం ఎందుకు చెప్తున్నాడు? ఆలోచనతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అది మనకు పెద్ద పాపంలో కనిపించదు కదా. అందుకే మనం ఏంటంటే ఎవరేం చెప్పినా ఆలోచించేస్తూ ఉంటాం, మనం ఆలోచించేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకి ఏది తప్పుగా అనిపించదు, ఆలోచించేస్తుంటాం. కానీ మీకు తెలుసా, ఎప్పుడైతే నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావో నీకు తెలియకుండానే ఆ ఆలోచన నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని అది మోల్డ్ చేస్తుంది తెలుసా. ఎప్పుడైతే ఒక ఆలోచన మనసులోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయిందో ఎక్కడుండి అది నీ బిహేవియర్ని మార్చేస్తుంది. అది నీ మనుషులను నువ్వు చూసే విధానం, లేదా ఆ వ్యక్తితోనూ మాట్లాడే విధానం ఎక్కడ మారిపోద్ది. అది బహుశా నీకు తెలియకుండా కూడా జరిగిపోద్ది. అలా మనం ఎంతమంది ఎన్నిసార్లు మన బిహేవియర్ మార్చేసుకున్నామో తెలుసా. కారణం ఏంటంటే అది నీ ఆలోచన బట్టి నువ్వు మార్చుకున్నావు. అది నువ్వు తిరిగి ఆలోచించావు, అది బలంగా మారిపోయింది, అది నేను శాసనం చేస్తుంది. అందులో ఎక్కడ నువ్వు నిన్నట్లాగే రోజు నువ్వు ప్రవర్తించట్లేదు, అదే సిచ్యువేషన్లో నిన్నట్లాగే రోజు నువ్వు లేవు. కారణం ఏమవుతుందంటే అది నీ ఆలోచన నీ లైఫ్ని మార్చేసింది. అందుకనే నీ లైఫ్ని అది ఎఫెక్ట్ చేస్తుంది అని పౌలు తెలుసు కాబట్టి అంటున్నాడు, ఈ లక్షణాలన్నీ చూసుకొని అది గనక ఉంటే, అది ఎవరు చెప్పినా సరే బహుశా ప్రాబ్లం లేకపోవచ్చు, ఈ లక్షణాలు ఉంటే గనక వాటి మీద మీరు మనసు పెట్టండి, వాటిని ధ్యానించండి. కానీ మనం ఎవరు పెద్దగా పట్టించుకోము. ఇవన్నీ ఎందుకు తెలుసా, ఇదంతా ఎందుకు చేయాలంటే నువ్వు దేవుని చిత్తము చేయాలంటే, రోమపత్రిక 12 పౌలు మాట్లాడతారు చూసారా, దేవుని చిత్తము చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గ్రహింపు ఉండాలి. ఒకసారి మళ్ళీ రోమపత్రిక ఒకసారి వెళ్దాం చూడండి, ఒకసారి మళ్ళీ అది చదువుతాను. రోమపత్రిక 12:2 చదువుతాను చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో, చూసారా, దాని గురించి కొద్దిసేపు మాట్లాడతాను. దేవుని చిత్తం గురించి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంటే నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందాలంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని చిత్తం చాలా ఇంపార్టెంట్ తెలుసా. దేవుని చిత్తం చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తం అన్నామంటే బేసిక్గా మనం దేని గురించి మాట్లాడుతున్నాము, నీ జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్ కోసం మాట్లాడుతున్నాం. ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ప్రపంచంలోకి ఇది రాలేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కడ చూసుకొని మన ఇంట్లో అయినా సరే, లేదు ఈవెన్ చర్చిలో చూసుకోండి, ఉన్న ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. ఆ వస్తువే తానంతట అదే అనుకుని ఇక్కడ మన చర్చిలోకి వచ్చేయలేదు. మనకు ఒకటి అనుకుని దాన్ని తెచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు కీబోర్డ్ ఉందంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, అది కావాలనుకున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కొని మరి తెచ్చుకొని పెట్టుకున్నాం మనం. దాని వెనకాల ఒక ఉద్దేశం, బలమైనటువంటి ఉద్దేశం, చాలా ఆలోచన అందులో ఉంది మనకి. అలా ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులంగా మనమే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒక ఆలోచనతో, ఒక పర్పస్తో మనం తెచ్చుకుంటున్నాం మన ఇంట్లోకి వస్తువులు. అప్పుడు అలాంటప్పుడు
ఆత్మ ప్రాణం కలిగినటువంటి ఈ శరీరము, ఈ మనిషి అటువంటి వాడు దేవుని స్వరూపంలో దేవుని పోలిక చేయబడిన మనిషి పట్ల దేవునికి ఇంకెంత ప్లాన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా అసలు మీరు ఆలోచించారా? నా గురించి కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎంతసేపు నా లైఫ్కి ఎలా ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అదే ప్రాబ్లం. మన లైఫ్ ఎలా ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అదే ప్రాబ్లం. ఎందుకంటే ఈ కీబోర్డ్ ఏం చేయాలో దానికి తెలియదు. అది సృష్టింపడినటువంటి తయారు చేయబడిన వస్తువు, దానికి తెలియదు అది ఎలా పని చేయాలనేటువంటిది. దాన్ని తయారు చేసినటువంటి వాడికి దాని గురించి బెస్ట్గా తెలుస్తుంది. అది ఎలా ఉంటే ఆ ఉద్దేశం నెరవేర్చబడతాదో ఆ వస్తువు తయారు చేసినటువంటి సృష్టికర్తకు తెలుస్తుంది, కానీ సృష్టికి తెలియదు. అప్పుడు నువ్వు నిజంగా శ్రేష్టంగా బ్రతకాలి అంటే నువ్వు ఏం చేయాలి, ఎలా చేస్తే నువ్వు నీ లైఫ్ బెటర్గా ఉంటుంది అన్నది నిన్ను సృష్టించిన సృష్టికర్తకే బాగా తెలుస్తుంది. నీకంటే బాగా సృష్టికర్తకే తెలుస్తుంది. ఇప్పుడు అందుకని మనం ఏం ఆలోచించాలి తెలుసా? నేనేమనుకుంటున్నాను పాయింట్ కదా ఇక్కడ. బహుశా నా లైఫ్ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఏ విషయమైనా సరే కానివ్వండి, అల్టిమేట్గా నీ గురించి నువ్వు ఆలోచించే ఆలోచన కంటే దేవునికి ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా బెస్ట్, శ్రేష్టంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి ప్రతిదీ కూడా. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన లైఫ్ని మన ఆలోచనతో, మన సొంత ఆలోచనతో, సొంత ప్లాన్స్తో మన లైఫ్ని అల్పమైన దానికే మనం సెటిల్ చేసేసుకుంటున్నాం. మనం సెటిల్ చేసుకుని అనుకుంటున్నాం ఇదే నా లైఫ్, చాలామంది కంటే బెటర్ ఉంది, పర్వాలేదు అనుకుంటున్నాం. మనం నువ్వు ఎంతసేపు నీ ప్లాన్ దాటి దేవునికి ఏం ఉద్దేశం అయి ఉంటుందో మనం అసలు ఆలోచించమ్మా. ఎందుకంటే అందులోనే నీకు నిజమైన ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించున్నావు అన్నది ఇక్కడ విషయం కాదు. దేవుని చిత్తం అనేటువంటి బెస్ట్ తెలుసా? అంటే నీకు ఆశీర్వాదం, అందులోనే తృప్తి నీకు ఉంటుంది. దేవుని చిత్తంలో ఉన్న తృప్తి నీకు వేరే ఎందులోనూ కలగదు తెలుసా? దేవుని చిత్తంలో తృప్తి ఎందులోనూ కలగదు. అప్పుడు నీ లైఫ్ సంతోషంగా బెటర్గా ఉండాలంటే అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలి. అప్పుడు దేవుని చిత్తం నీకు ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ పౌలు మారుతున్నాడు, దేవుని చిత్తం నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ మనస్సుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అక్కడ స్టార్ట్ అవుతుంది. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే సడన్ నేను 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తానంటే దేవుడు ఏంటో నాకు బయలుపరిచేస్తాడు. అది కాదు, ఇక్కడ దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నాడు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణం అంటే దేవుని చిత్తం యొక్క గుణగణాల గురించి మాట్లాడుతున్నాడు. ఉత్తమం అంటే ఒక చిత్తము, ఇలా 3 రకాల చిత్తాల కోసం ఇక్కడ మాట్లాడట్లేదు. 3 స్టాండర్డ్స్ ఉన్న చిత్తం కోసం మాట్లాడట్లేదు. దేవుని చిత్తమే, కానీ అది ఉత్తమంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ సింపుల్గా. ఆ చిత్తము నువ్వు తెలుసుకోవాలంటే నీ మనస్సు మార్చుకొని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని చిత్తం అంటే సడన్గా ఒక్కసారికి తెలిసిపోతే తెలుసు. సడన్గా నువ్వు ఒకరోజు ప్రార్థన చేసావు, లేదంటే ఒక 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసావు కాబట్టి అని చెప్పేసి దేవుడికి నీ గురించి నా ఆలోచన సడన్గా తెలిసిపోతే అనుకోవద్దు. చాలామంది వాళ్ళు చెప్తారు బయట, మాటలు నమ్మకండి. ఒకవేళ నిజంగా అది ఒకవేళ తెలుసున్నా సరే, నేను చెప్తాను బెస్ట్గా వాక్య ప్రకారంగా దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు తెలుసా? సడన్గా ఒక్కసారికి బయలుపరచడు, గ్రాడ్యువల్గా కొంచెం దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు అప్పుడు అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తం నీ లైఫ్లో సంపూర్ణంగా నెరవేరాలని నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నది, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడికి ఏది అనుకూలమని నీకు తెలుసు, నీకు ఆల్రెడీ ఏదో తెలుసో ఇది దేవుని చిత్తమో అని నువ్వు ఫస్ట్ దాన్ని చేయడం స్టార్ట్ చేయాలి. దాన్ని చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఆలోచన లేదు, చిన్నది దేవుని నీ లైఫ్లో ఒక చిన్న భాగంను నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఎంతకంటే పెద్దగా దేవుని చిత్తం ఏదో ఇంకో నీ పట్ల ఉందో దేవుడు దాన్ని అప్పుడు బయలుపరుస్తాడు. మనం చిన్న దాన్ని చేయకుండా పెద్దది మనకు చూపించాలంటాం మనం దేవుని దగ్గరికి వెళ్ళి. అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు గ్రహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చిన్నది ఏబిసిడీల దగ్గర స్టార్ట్ చేయాలి. నువ్వు ఫస్ట్ చిన్నగా నార్మల్గా ఈరోజు సండే, ఈరోజు దేవుని చిత్తం ఏమి మనకు తెలుసు కదా, అది దానికి నువ్వు ప్రార్థన చేసి అడగాల. శనివారం ప్రార్థన, ప్రభు నేను రేపు చర్చికి వెళ్ళలేదో, నువ్వు చిత్తం అయితే నన్ను పంపించంటాం మనం. దానికి ప్రార్థన అవసరం లేదు, నీకు తెలుసు ఆల్రెడీ. ప్రతి క్రిస్టియన్ తెలుసు సండే అంటే నువ్వు చర్చికి వెళ్ళిన విషయం, అది దేవుని ఆలోచన. నీ లైఫ్ పట్ల సండే టైం అనేటువంటిది దేవుని యొక్క టైం టేబుల్లో నువ్వు చర్చిలో ఉండాలనేటువంటి దేవుని చిత్తం. అలా చర్చకు వచ్చాక నువ్వు చర్చిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలో అక్కడ కూడా దేవుని తెలుసు, అక్కడ కూడా దేవుడు నడిపిస్తాడు. పాటలోనగా నువ్వు వాక్యంలోనగా నువ్వు అక్కడ ఏం చేయాలో కూడా అక్కడ తెలుసు, నీకు తెలుసు ఆల్రెడీ. అది నీకు ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు, బయలుపరిచి నీకు తెలుసు. అది నువ్వు అది చేయడం స్టార్ట్ చేసావు అనుకో, అది నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు ఎంతకంటే కొన్ని పెద్ద విషయాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు అంటే దేవుడు నీకు ఏదో రకంగా దేవుడు బయలుపరుస్తాడు. మనం ఏంటంటే మనం చిన్నవి చేయకుండా పెద్దది తెలుసుకోవాలనుకుంటాం, అలాగనే అది జరగదు. అందుకే ఏం చెప్తాం, దేవుని చిత్తం అంటే నీకు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ అది జరగాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి, చిన్నవి నువ్వు తెలుసుకోవాలి. చిన్నవి తెలుసుకోవాలంటే నీ మనస్సు చిన్నగా మార్చుకుంటూ ఉంటే
దేవుని యొక్క ఆలోచన ఏంటో నీకు తెలుస్తుంది, లేకపోతే నీకు ఆలోచన తెలియదు. ఎందుకంటే నీ మైండ్ ఏమో లోక మర్యాదను అనుసరించుతుంది అనుకోండి, అప్పుడు దేవుని యొక్క మర్యాద ఏంటో నీకు తెలియదు. లోకం దేన్ని గౌరవిస్తావు, నువ్వు దాన్ని గౌరవిస్తున్నావు అనుకో, దేవుడు ఎక్కువ దేన్ని గణపరచడం నీకు తెలియని కూడా తెలియదు, గుర్తించలేవు. కానీ నీ మనసు మార్చుకో, అప్పుడు దేవుడు దేనికి వాల్యూ ఇస్తాడో నీకు తెలుస్తుంది. అలా చిన్నగానే నువ్వు చిన్న చిన్న విషయాల్లో నువ్వు దేవుని చిత్తం తెలుసుకుని నీకు ఆల్రెడీ తెలిసినటువంటి దాన్ని నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు సడన్గా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి చూసారా. అలాంటి విషయాల్లో దేవుని చిత్తం ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు నూతన పరచబడినటువంటి మనసుతో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడు బయలుపరిచినప్పుడు నువ్వు దాన్ని గ్రహించగలుగుతావు. ఎందుకంటే దేవుని చిత్తం అంటే చాలా రకాలు మనకి దేవుని చిత్తం అంటే బోల్డ్ ఆప్షన్స్ మనకు కళ్ళ ముందు ఉంటాయి, అన్ని దేవుని చిత్తంలో అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం ఏంటో మనకి చాలా సందర్భంలో గుర్తించలేకపోతుంటాం. ఈ ఆప్షన్ దేవుని చిత్తమా, ఇదా దేవుని చిత్తం, ఇదా లేదా నాలుగోదా దేవుని చిత్తం మనకు తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? అందుకంటాను అలాంటి సందర్భం వచ్చి నీకు కన్ఫ్యూజన్ ఉండకూడదంటే నీ మనసు ముందు నుంచి నువ్వు మార్చుకుంటూ ఉంటే నీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటో ఖచ్చితంగా నీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నువ్వు పరీక్షిస్తావు, పరీక్షించినప్పుడు నీకు తెలిసిపోద్ది. అందుకే మనసును మార్చుకోవడం ఇంపార్టెంట్ అంటున్నాను. కొంచెంగా మనసు మార్చుకుంటే నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటావు. దేవుని చిత్తం తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఏమేమి జరగాల్సి ఉన్నటువంటి కార్యాలు ఉన్నాయో నీ లైఫ్లో అన్నిటిలో ఆటోమేటిక్గా చేస్తాడు తెలుసా. ఎగ్జాంపుల్ బైబిల్లోకి మనం వెళ్ళాం అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, దేవుడు అబ్రహాముకు చెప్పాడు, కుమారుడు కలిగిన తర్వాత దేవుడు అన్నాడు, నీకున్నటువంటి ఏకైక నువ్వు ఎంతగానో ప్రేమించేటువంటి నీ కుమారుడు నాకు బలిగా ఇచ్చేసే అబ్రహాం అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే నువ్వు బలి ఇచ్చే, నేను చూపించేటువంటి చోటుకి నువ్వు వెళ్ళి నీ కుమారుడు నాకు బలిగా అర్పించు అన్నాడు. ఒకసారి తీసి చూద్దాం చూడండి. ఒకసారి ఆదికాండం 22 అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి ఆదికాండము 22 అధ్యాయము, ఆదికాండము 22 అక్కడ మొదటి వచనంలో మనం 2వ వచనం మనం చూస్తే కనుక అక్కడ దేవుడు ఏమంటాడంటే, నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద నువ్వు వెళ్ళి నువ్వు దహన బలిగా అర్పించని 2వ వచనం చెప్తాడు. నేను చూపించబోయేటువంటి దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుమారుని బలిగా అర్పించు. ఇక సబ్జెక్ట్ ఏంటో తెలుసా, కేవలము కుమారుని అర్పించడం గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు స్పెసిఫిక్గా ఒక స్పాట్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ జాగ్రత్తనండి, దేవుడు ఒక పర్వతాన్ని ముందుగానే దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళి బలి ఇవ్వాలో ఒక ప్లేస్ని దేవుడు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. కానీ అది వెంటనే చెప్పలేదు. అది వెంటనే చెప్పకుండా నేను చూపిస్తాను అబ్రహాము, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నిద్ర బయలు మనం అనుకుంటామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎలా బయలుదేరుతామండి. కానీ అదే విశ్వాసం. దేవుడు అడ్రస్ చెప్పలేదు. ప్రభు ఎక్కడికి ముందే చెప్పేస్తే నేను దాని తగ్గట్టు రూట్ మ్యాప్ నేను రెడీ చేసుకుంటాను కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అబ్రహాంకి అలా చెప్పలేదు. దేవుడు కొన్నిసార్లు విశ్వాసంతో నడవమని దేవుడు చెప్తాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోమని చెప్తాడు. అబ్రహాం కూడా బయలుదేరిపాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు. కానీ సామాన్లను తీసుకున్నాడు, వస్తువులను తీసుకున్నాడు, ఏమేమి బలి అర్పించాలి అన్నీ తీసుకొని కుమారుని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి అబ్రహాం అంటే ఎక్కడికో తెలియదు. దేవుడు చూపిస్తా అన్నాడు. ఆయన చూపించే వరకు నేను వెళ్తానే ఉంటాను అని ఒక పర్వతం మీద నీ కుమారుని బలి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బలివడం ఇంపార్టెంట్ కాదు, ఆ పర్వతం మీద బలివడమే ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషులకు మనకు కావాల్సిన ఏంటంటే దేవుడు బలిమ్మన్నాడు కానీ ఎక్కడైతే ఏముందిలేండి అంటే మనం దేవుడు బలిమ్మన్నాడు కాబట్టి, దేవుడు బలిమ్మని చెప్పాడు కాబట్టి ఏ ప్లేస్ అయితే ఏంటని మనం అనుకుంటాం. కానీ అక్కడ దేవుడు స్పెసిఫిక్గా ప్లేస్ గురించి చెప్పినప్పుడు, దేవుడు స్పెసిఫిక్గా నేను చూపిస్తాను ప్లేస్ అన్న తర్వాత నువ్వు కేవలం బలవడం గురించి ఆలోచించొద్దు, దేవుడు ఎక్కడమన్నాడో కూడా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు అప్పటికప్పుడు గ్రహింపలేదు. కానీ దేవుడు అక్కడ అన్నాడంటే వేరే దగ్గర నీకు అంత అనుకూలత వేరే దగ్గర నీకు ఉండదని అర్థం. దేవుడిని ఎక్కడైతే వెళ్ళమన్నాడో ఆ ప్లేస్కి అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళవనుకో ఇంక నువ్వు బలర్పించేస్తుండొచ్చు. కానీ ఇంక నువ్వు దేవుడు ఏ ఉద్దేశంతో ఆ ప్లేస్ని ముందుగానే ఎంచుకున్నాడో, అది ఏ ఆలోచన బట్టి అయితే ఆయన ఆ ప్లేస్ని ఎంచుకున్నాడో అదైతే మాత్రం నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు అందుకని ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా నేను చూపించబోయేది చెప్పబోయే దగ్గరికి వెళ్ళన్నాడు. అబ్రహాం బయలుదేరాడు, వెళ్తూ ఉన్నాడు. కానీ ఓ టైం వస్తే అక్కడ చూస్తే మనందరికి బాగా తెలుసు. తర్వాత చివరికి ఒక కొండకి దేవుడు చెప్పాడు, ఆ ప్లేస్కి వెళ్ళి కుమారుని బలర్పిద్దాం అనుకున్నాడు. అర్పించినప్పుడు చేతులు పైకి ఎత్తాడు, కత్తితో ఎత్తాడు. కానీ దేవుడు వెంటనే సిచ్యువేషన్లోకి వచ్చాడు. అబ్రహాము నువ్వు నీ కుమారుని బలవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఓకే, అయిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు. కళ్ళెత్తి చూసినప్పుడు అక్కడ ఆ పొదల్లో ఒక చిన్న గొర్రెపిల్ల అక్కడ చిక్కుకొని ఉందని బైబిల్ మనం చూస్తాం. దేవుడు ఎందుకు ఆ ప్లేస్ అని ఎందుకన్నాడు దేవుడు? ఇప్పుడు తెలుసా ఎందుకన్నా తెలుసా? అది అనుకున్న అబ్రహాం వేరే ప్లేస్కి వెళ్ళి కుమారుని బలిద్దాం రెడీ అయ్యాడు.
అల్టిమేట్గా దేవుడు భలే కదా అడిగాడు. నేను ఎక్కడిస్తే అంటే దేవుడు యూనివర్సల్ కదా, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడైనా దేవుడు నన్ను చూస్తాడు కాబట్టి నేను వేరే చోటుకెళ్ళి ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్న బలి కొండ దగ్గరికి ఎక్కేస్తాను అనుకోండి. బహుశా అబ్రహాం అనుకుందాం, బలిస్తాడు, బలి అనుకుంటాడు. కానీ ఈ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొర్రెపిల్ల ఏదైతే అక్కడ ఉందో దాన్ని వేరే దగ్గర చూడగలడా? చూడలేడు. దేవుడు నిజంగా కుమారుని బలవడానికి కోసం అడిగాడా? కాదు. దేవుడు ఎలా ముందుగానే ప్లాన్ చేసి ఆయన యెహోవా ఈరేగా పనిచేస్తాడు చూపించడానికే అబ్రహాముని అక్కడ బయలుదేరమని ఇంటి దగ్గర. అదే కాన్సెప్ట్ కేవలం ఇస్సాకుని బలవడమే కాదు, దాన్ని కాదని ఆ పక్కన దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్లను అబ్రహాము చూడాలి. అలా చూసిన తర్వాత దేవుని గురించి కొన్ని అర్థమవుతాయి. అప్పుడు ఆ ప్లేస్కి యెహోవా ఈరే పెడతాడు. వేరే పర్వతానికి వెళ్ళి బలిచనుకోండి, ఈ గొర్రెపిల్ల అక్కడ ఉండదు. అప్పుడు ఈ దేవుడు యెహోవా ఈరే అనే విషయం అబ్రహాంకి ఎలా తెలుస్తుంది? అది తెలియదు. ఎందుకంటే అక్కడ దేవుడు అక్కడ సిద్ధపరచలేదు. అందుకని దేవుడు నేను చూపించబోయేటువంటి ప్లేస్కి వెళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క ప్లాను. ఇప్పుడు చూడండి, మనం అలా చేయకుండా నువ్వు ఎంతైనా అక్కడక్కడ తిరిగి నానా రకాలుగా నువ్వు ప్రయాసపడు, దేవుడు సిద్ధపరిచింది సమకూర్చింది నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే అది నీ దగ్గర రాదు. దేవుడు స్పెసిఫిక్గా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు అక్కడ నీకు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాడని అర్థం. నేను దేవుడు ఏం చెప్పలేదు అనుకోండి, బహుశా అప్పుడు నువ్వు ఎక్కడైనా సరే కూర్చో, అదే నీ దగ్గరికి వస్తుంది. కానీ దేవుడు స్పెసిఫిక్గా నువ్వు పలానా చోటుకి వెళ్ళని చెప్పాడు అనుకో, అప్పుడు అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళమని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఇంకేదో ప్లాన్ అక్కడ దేవునికి ఉంది. అది నువ్వు అక్కడికి వెళ్తేనే నీకు తెలుస్తుంది. వెళ్ళే వరకు అక్కడ ఎందుకు దేవుడు అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడో నీకు కూడా తెలియదు. వెళ్ళే వరకు నీకు తెలీదు, వెళ్ళే వరకు తెలీదు. అప్పుడు అందుకని ఏంటి, ఇక్కడ నువ్వు ఏదైతే నీకు అప్పటికప్పుడు నీకు తెలిసింది అనుకున్నావో, దేవుడు ఇస్సాకుని బలం, నా కుమారుని బలం అన్నాడు అనుకొని అబ్రహాం వెళ్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక తను అనుకున్నటువంటి దానికంటే చాలా విషయాలు అక్కడ రెడీగా అబ్రహాం కోసం వెయిట్ చేస్తూనే, ఆయన ప్లాన్ కాకుండా ఇంకోటి అక్కడ దేవుని ప్లాన్ ఇంకోటి ఉంది. అది తిని ఆలోచనకు మించినటువంటి కార్యాలు అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయము అబ్రహాంకి అక్కడికి వెళ్తేనే తెలిసింది. అవునా కాదా? అంటే అర్థం ఏంటి, ఇప్పుడు దేవుడు ఒకటి సమకూర్చాడు, ప్రొవైడ్ చేశాడు అబ్రహాంకి. అది అక్కడికి వెళ్తేనే తప్ప ఆ గొర్రె అబ్రహాం వెతుక్కుంటూ రాదు. ఎందుకంటే అబ్రహాం వెళ్ళాక మునిపే అది అక్కడ చెక్కబడి ఉంది. అది దేవుడు అక్కడ పెట్టాడు. అందుకనే దేవుడు అది అబ్రహాం వెళ్ళక మునిపే అక్కడ దేవుడు రెడీగా పెట్టాడు. అందుకనేమో దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను చూపించే చోటుకు నువ్వు వెళ్ళు. ఇప్పుడు అలాగే మీరు బైబిల్లో చూడండి, ఏలియా ఉన్నాడు చూసారు, ప్రవక్త ఏలియా. కరువు వచ్చినప్పుడు అంటే ఏలియా ప్రార్థన చేశాడు. ఆయన మరలా తిరిగి ప్రార్థన చేసే వరకు, దేవుడు సెలవిచ్చే వరకు మరలా వర్షము రాదు. ఆ విషయం ప్రకటించేశాడు ఏలియా. కానీ ఆ తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అక్కడే ఏలియా కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఏలియా మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంది ఖచ్చితంగా. ఆ టైంలో దేవుడు అక్కడ ఏలియా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. చదువుకుందాం చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 4వ వచనం నేను చూస్తాను. మొదటి రాజులు 17వ అధ్యాయం 4వ వచనము చూడండి. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఆ వాగు నీళ్ళు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించింది. గమనించండి, అక్కడ నువ్వు అక్కడ దేవుడు ఏలియాతో అంటున్నాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళు, ఇక్కడ కరువు ఉంది కదా, ఇప్పుడు నీకు ఇక్కడ కాదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇప్పుడు నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళు, ఆ ప్లేస్కి వెళ్ళు, ఆ వాగు దగ్గర నువ్వు ఉండు, అక్కడ నీళ్ళు నువ్వు తాగు. నీ దాహం తీరాలంటే నువ్వు ఆ ప్లేస్కి వెళ్తే నీకు నీళ్ళు రెడీగా నేను ఉంచాను కాబట్టి అక్కడ నీళ్ళు తాగు అంటున్న దేవుడు ఇంకో మాట అన్నాడు. ఏమో తెలుసా, నేను నీకు ఆహారమును పంపించడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించేను అన్నాడు. ఆజ్ఞాపించేను. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ఏలియా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పక మునిపే దేవుడు అంటున్నాడు, నేను కాకులకు ఆల్రెడీ చెప్పేసాను అంటున్నాడు. అంటే కాకులు దేవుడు ఒక అడ్రస్ ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చేసి అన్నాడు, పలానా టైంకి నువ్వు పలానా మీల్స్ తీసుకొని నువ్వు ఆ చోటుకి వెళ్ళాలి, అక్కడ ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి నువ్వు ఇచ్చేయాలి అని కాకులకు ఆల్రెడీ దేవుడు అడ్రస్ ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఏలియా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళి వాగు దగ్గరికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నీళ్ళు తాగు. నేను ఆల్రెడీ నీకు దగ్గర రాకముందు నేను ఆల్రెడీ కాకులకి ఆర్డర్ పెట్టేసి ఆన్లైన్లో, నీకు ఆ టైంకి వచ్చినప్పుడు నీకు డెలివరీకి వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. స్విగ్గీ కంటే ముందే ఉంది తెలుసు ఈ ఆఫర్. ఈ టైపు ఆన్లైన్ డెలివరీలు దేవుడు అప్పుడే స్టార్ట్ చేశాడు. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను. నువ్వు జస్ట్ వెళ్తుంది తెలుసా, నేను ఏ అడ్రస్కి అయితే ఆర్డర్ పెట్టాను నువ్వు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి, నీకు ఆహారం అక్కడికి డెలివరీ అవుతుంది దేవుడు చెప్పాడు. ఇప్పుడు సపోజ్ అంటున్నాం,
ఏలే కనుక సర్లే దేవుడికి ప్రార్థన దేవుడు ఇస్తాడు, దేవుడు ప్రపంచం అంతటి దేవుడు కదా, ఎక్కడన్నా దేవుడు ఇస్తాడులే అనుకొని కనుక ఆ వాగు దగ్గరికి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళాడు అనుకోండి, కాకి అక్కడికి వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ కాకి దేవుడు ఏలియాకి చెప్పడానికి మునిపే అక్కడ అడ్రస్ ఇచ్చాడు. అప్పుడు ఏలియా కనుక ఈ వాగు దగ్గర కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళాడు అనుకోండి, వెయిట్ చేస్తుంటాడు దేవుడు కాకిని పంపిస్తున్నాడు కదా అని. మధ్యాహ్నం 12 అయిపోయింది, ఫోన్లో కరెంట్ లేట్కి వస్తుందేమంటాడు. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, రాలేదు. దేవుడు అన్నాడు కానీ చేయలేదేటి అంటాడు ఏలియా. దేవుడు పంపించలేదేంటి అంటాడు. కానీ ఓ పక్కన చూస్తే కాకిలు అడ్రస్ వెయిట్ చేస్తుంది ఇక్కడ ఏలియా ఎక్కడున్నాడని. కాకిలు అక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ మనిషి ఇక్కడ వాకు దగ్గర ఉంటాడు అన్నాడు, దేవుడు చెప్పాడు ఇంకా మనిషి వేయడని కాకి అక్కడ వెయిట్ చేస్తుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ కాకి అక్కడ తన కోసమే వెయిట్ చేస్తుంది అన్న విషయం ఏలియాకి వేరే చుట్టూ ఏలియాకి తెలీదు. అక్కడ ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే నీకు చెప్పాకెళ్ళి దేవుడు వెళ్ళి కాకి చెప్పలేదు, కాకి ముందే చెప్పేశాడు. అంటే ఒక రకం ముందుగానే ప్లాన్ చేసేసాడు నీకు ఏ టైంకి ఏది ఇవ్వాలో. ఆ తర్వాత వచ్చి నువ్వేం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన ముందే ప్లాన్ ఎందుకు చెప్తున్నాడు నీకంటే ఆయన ముందే ప్లాన్ చేసేసాడు. ఆ ప్లాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఇది చేయని చెప్తున్నాడు. ఇది చెయ్యని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే ఇది చేస్తే నేను ఏదో ఉన్నతంగా ఆలోచించాను. ఎందుకంటే మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. ఆకాశం భూమి ఎంత ఉన్నతంగా ఉందో నా ఆలోచనలు మీ ఆలోచన అంత ఉన్నతంగా దేవుడు చెప్పాడు. అంత ఉన్నతమైన ఆలోచన దేవుడు ముందే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత సృష్టితో వ్యవహరిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత మనుషులను కదిలిస్తున్నాడు. ఆ తర్వాత ప్రతిదాన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఇప్పుడు అందుకనే దేవుని చేత ఇంపార్టెంట్ అన్నాను నేను. ఎందుకో తెలుసా, అబ్రహాముకు చెప్పినట్టుగా ఆ పర్వతం మీదకి వెళ్తేనే అబ్రహాం అక్కడ యెహోవా అనే విషయం తెలుస్తుంది. గొర్రెపిల్ల అక్కడ సిద్ధపరచబడి ఉంటుంది. ఏలియా కూడా ఎగ్జాక్ట్ అంతే. ఆ తర్వాత అక్కడికి వచ్చాడు, కొంతకాలం కాకుల ద్వారా ఆహారం వచ్చింది, అక్కడ తర్వాత వాక్ కూడా ఎండిపోయింది. ఆ తర్వాత మళ్ళా దేవుడు వచ్చి అంటాడు ఈసారి సారెపత నూరెళ్ళు అక్కడ నేను విధవరాలకు ఆజ్ఞాపించాను అంటాడు. మళ్ళీ అక్కడ అన్నాడు నేను చెప్పేశాను, ఒక విధవరాలు చెప్పేశాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇప్పుడు ఏలే కనుక కొంచెం మొహమాటంగా ఉండి విధవరాల దగ్గరికి ఏం వెళ్తారు, మావిడికి ఏమి లేదు, మనం వెళ్తే మళ్ళీ న్యూస్లో అట్లా మన గురించి నెగిటివ్ వచ్చేస్తుంది, విధవరాల దగ్గరకు లాగేసుకున్నారు పాస్టర్ అని అంటారు అని సపోజ్ అనుకుందాం. అనుకొని అక్కడికి వెళ్ళకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏలే పోషించబడేవాడా? ఖచ్చితంగా పోషించబడ్డా. ఎందుకంటే దేవుడు ముందు అనేసాడు నువ్వు వెళ్ళు, నేను ప్లాన్ చేస్తాను మొత్తం. నా ప్లాన్లో ఒక పార్ట్ నీకు చెప్తున్నా. నాకున్నటువంటి సంపూర్ణమైన నీ లైఫ్లో నా ప్రణాళిక అంతట్లో ఒక చిన్న పార్ట్ని నీకు చెప్తున్నా, ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న లెవెల్ చెప్తున్నా, నేను నీకు ఒక చిన్న భాగం చెప్తున్నా. ఇది చెయ్యు, నా ప్లాన్ అంతట్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది అని దేవుడు చెప్తున్నాడు. అందుకే అన్నాడు ఇప్పుడు అది అయిపోయింది, వాగు దగ్గరది అయిపోయింది. ఇప్పుడు అన్నాడు నేను సారెపతున్నూరులో ఒక విధవరాలు చెప్పాను, స్పెసిఫిక్గా ఊరోటి చెప్పలేదు, ఏ వ్యక్తికి చెప్పాడో కూడా దేవుడు అక్కడ చెప్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నీ కొరకు ఆహారం రెడీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సృష్టిని దేవుడు కాకులను దేవుడు వాడుకున్నాడు, మనుషులను బలహీనమైనటువంటి ఒక విధవరాలను కూడా దేవుడు వాడుకొని ఏలియా లాంటి రాజునే ఛాలెంజ్ చేసేటువంటి ఒక ప్రవక్త కాకి ద్వారా పోషించబడ్డాడు, ఒక విధవరాల ద్వారా పోషించబడ్డాడు. ప్రవక్త కాబట్టి అంత ఆటోమేటిక్గా విధవరాలు వెతుక్కుంటూ వచ్చింది ఆడికి లేదు. దేవుడు ప్లాన్ చేస్తాడు నీ లైఫ్ పట్ల, ప్లాన్ చేసి ఆ ప్లాన్ చెప్తాడు. నువ్వు కరెక్ట్గా దేవుడు చెప్పిన చోట, దేవుడు చెప్పిన టైంకి నువ్వు ఉంటే దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము నీ లైఫ్లో నెరవేర్చబడ్డను చూస్తావు. నీ అవసరం తీరుతుంది. అక్కడ తప్ప నీకు వేరే చోట నీకు ఆహారం దొరకదు. చెప్తున్నాను చూడండి. దేవుడు కనుక స్పెసిఫిక్గా ఆ ప్లేస్ అన్నాడంటే నువ్వు ప్రపంచంలో ఇంకా ఎక్కడ వెతుకు, నువ్వు ఎక్కడ ప్రపంచంలో నువ్వు వేరే చోట వేరే వాగు దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యు, నువ్వు కాకుని చూడలేవు. బహుశా అక్కడ కాకులు ఉన్నాయి, అవి వేరే వాళ్ళకి అడ్రస్కి వెళ్ళే కాకులే, కానీ అది నీకు సంబంధించింది. అప్పుడు ఏం చేయలేదు, దేవుడు ఏం చెప్పాడు, ఎక్కడ ఉండమన్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నాను, దేవుని చిత్తం ఇంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. నువ్వు దేవుని చిత్తం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుడు మారడు, నిన్ను బట్టి దేవుడు మారడు, దేవుని బట్టి నువ్వు మారాలి. దేవుని చిత్తం అనేటువంటిది నీ లైఫ్ కంటే నా లైఫ్ కంటే ఉన్నతమైనటువంటిది. అందుకని మనం మనసును నూతనపరుచుకుంటూ ఉంటే ఏమవుతుంది, నువ్వు జస్ట్ యేసుప్రభులాగా మారి బాగా ప్రార్థన చేస్తావు, అందరితో చక్కగా బాగా నవ్వుతూ మాడతావు, అదొకటేనా? క్రీస్తులాగా మారుంటుంది ఒకటేనా? క్రీస్తులాగా మారంటే అర్థం ఏంటి తెలుసా? కేవలం యేసుప్రభు బాగా ప్రార్థన చేస్తారు అందుకని ఫేమస్ అయినా లేదు, ఆయన చేసిన అద్భుతాలు చూడండి. యేసుక్రీస్తుకి దేవుని చిత్తం మీద ఎంత క్లారిటీ తెలుసా? తన లైఫ్ పట్ల దేవుని కొన్న చిత్తం మీద ఎంత క్లారిటీ తెలుసు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు స్పెసిఫిక్గా ఒక టైంలో ఒక స్పాట్లో ఉన్నారంటే ఆయనకి అనిపించాలి లేదు, ఎవరు రమ్మంటే వెళ్ళడం కాదు, దేవుడు వెళ్ళమంటే అడిగి వెళ్ళారు క్రీస్తు. తెలుసా? యేసుక్రీస్తు
ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఆ రోజు ఏంటి దేవుని చిత్తం తెలుసు, ఎగ్జాక్ట్ 100% ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ఆయన. తెలుసా, ఆయనకు అనిపించింది చేయలేదు. లేదు మనుషులు లాక్కెళ్తుంటే మనుషులు లాగుతున్నారు కాబట్టి మొహమాట కొద్ది వెళ్ళలేదు ఆయన. కొన్ని కాదన్నారు, కొన్ని వద్దన్న వెళ్ళారు. ఎందుకు చేశారు అలాగనా? ఎందుకు చేశారంటే అది దేవుని నడిపింపని బట్టి ఆయన అలా చేస్తూ వచ్చారు. అది అంతేగాని కొన్నిసార్లు యేసుప్రభు చేసేటువంటి కార్యాలు మనుషులకు షాకింగ్గా ఉంటుంది. మనుషులను షాక్ చేయడానికి ఆయన పనులు చేయలేదు. ఆయన మనుషుల్ని ఆశ్చర్యపరచడానికి లేదా మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ఆయన పనులు చేయలేదు. లోపల ఆయనకి ఒక కార్యము తెలుసు. ఈ టైంలో ఆయన ఏం చేయాలి, ఆ టైంలో ఏం బోధించాలి, ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నీ తెలుసు. అందుకనే క్రీస్తు కొంతమందిని స్వస్థపరచలేదు, అంటే కొంతమంది రోగులు ఉన్నా సరే వాళ్ళని బాగు చేయలేదు. ఎందుకంటే ఆ మూమెంట్కి అది దేవుని చిత్తం కాదని విషయం ఆయన తెలుసు. అలాగని చేసే ప్రతిదీ ఒక మూమెంట్లో అయితే మనుషులు ఆయన రాజుగా చేసేద్దాం అనుకొని బలవంతం చేస్తుంటే కూడా ఆయన పారిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి. ఈ మంచి కార్యమే కదా, అల్టిమేట్గా ఈరోజు కాకపోయినా ఒక 3 సంవత్సరాల తర్వాత రాజుగా అవుతాడు కదా ఆయన. కానీ ఎందుకు మనుషులు ఒక మంచి కార్యాన్ని కూడా చేస్తుంటే అది ఒక రకంగా చెప్పండి ఆకర్షణీయమైనటువంటి, అది ఘనమైనటువంటిది అయినప్పుడు కూడా ఇంకను ఆయన ఏమి వాళ్ళు రాజుగా నాకేం లేదండి జస్ట్ వీళ్ళు అన్నారు చేశారా, నాదేం లేదు అనలేదు. తెలుసు ఆయన అనలేదు, ఆయన అలా అనుకోలేదు. నాదేం లేదండి అంత వాళ్ళు బలవంతం చేస్తే ఏదో వాళ్ళ సరదా కోసం ఏదో వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళు ఆశపడ్డారని నేను చేయను, అది దేవుని చిత్తం అయితే నేను చేస్తానన్నది క్రీస్తుకునేటువంటి ఆలోచన. క్రీస్తు అంత పర్ఫెక్ట్గా అంత సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేశారు. తెలుసా, ఇప్పుడు దేవుని చిత్తం చేయడం అందుకే ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకని ఆయన ఎలా చేశారు, దేవుని చిత్తం సంపూర్ణంగా ఎలా చేశారు? ఇంకా చెప్తాను, ఆయన కూడా మనిషిగానే వచ్చాడు కదా, ఆయన కూడా మనిషే కదా. క్రీస్తు ఏమి దేవుడుగా వచ్చేలేదు భూమి మీద, గమనించండి. అందుకనే దేవుడు కూడా పరిశుద్ధాత్మ చేత ఆయన్ని బాప్తిస్మం వచ్చినప్పుడు దేవుడు ఆయన అభిషేకించడం బైబిల్ ఉంటుంది. దేవుడికైతే అభిషేకం అవసరమే లేదు, గమనించండి. ఆయన కనుక దేవుడిగా కనుక భూమి మీద సంచరించి ఉండుంటే ఆయనకి అభిషేకంతో పని లేదు ఆయనకి. ఎందుకంటే దేవుడికి అభిషేకం అవసరం లేదు. దేవుడు అభిషేకించేవాడే కానీ అభిషేకింపబడేవాడు దేవుడు కాదు. మరి క్రీస్తుని దేవుడు ఎందుకు అభిషేకించాడు అంటే ఆయన ఇంకా మనిషిగా భూమి మీద సంచరించాడు కాబట్టి ఆయనకు కూడా అభిషేకం అవసరమయ్యింది. అప్పుడు అర్థం ఏంటంటే క్రీస్తు మనిషిగా భూమి మీద తిరిగాడు, మనిషిగా ఉన్నాడు, కానీ పర్ఫెక్ట్గా దేవుని చిత్తాన్ని చేశాడు. దేవుని చిత్తాన్ని చేశాడు, అది చిన్న వయసు నుండి కూడా. అందుకని తల్లిదండ్రులు చూడండి, ఒకసారి యెరూషలేము వచ్చారు, దేవుని మందిరంకి వచ్చారు, తిరిగి ప్రయాణం కూడా చేశారు. ఈయన మాత్రం అక్కడ సమాజ మందిరం కూర్చొని వాక్యంతో డిస్కషన్ చేస్తూ ఉండిపోయాడంట. ఆయన ప్రతిసారి ఏమన్నాడు, దేవుని చిత్తం చేయడం నాకు అనుదిన ఆహారం అన్నాడు. ఆయన ఏం బోధించినా, ఆయన ఏం చేసినా సరే ప్రతిదీ దేవుడు నాకు చెప్పిందే నేను చెప్తాను, దేవుడు చేయమన్నదే నేను చేస్తాను అన్నాడు ఆయన. దేవుని చిత్తం చేశాడు. ఇప్పుడంటే అప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఆయన చేశాడు. ఆయన కూడా ఏంటంటే అందుకే గెత్సేమనే తోటలో కూడా ఆయన దేవుని చిత్తం అక్కడ కూడా ఏమన్నాడు, ప్రభా నాకు నచ్చట్లేదు అనలేదు. ప్రభా ఈ సిలువ లేకుండా ఉండే ఆప్షన్ కనుకుంటే అది నీకు ఓకే అయితే ఇది నా నుండిది తీసేయి. అక్కడ తీసేయమన్నాడు, కానీ ఎందుకన్నాడు, నాకు ఇబ్బంది అని అనలేదు, నీకు ఓకే అయితే తీసేయి, నీ చిత్రం అయితే ఇది తీసేసాయి అన్నాడు. చూసారా, కానీ దేవుడు మళ్ళీ అక్కడ కూడా అన్నాడు. దేవుడు అక్కడ క్లియర్గా యేసుప్రభుకి అర్థం 3 సార్లు ప్రార్థన చేసాక అర్థమైంది, దాని గుండానే ఖచ్చితంగా వెళ్ళి తీరాలని అర్థమైంది. ఆ తర్వాత ఖచ్చితంగా సిలువను చేశాను ముందుకి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి, క్రీస్తు పర్ఫెక్ట్గా దేవుని చిత్తాన్ని చేశారు. అందుకని ఆయన జీవించింది కేవలం 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు కూడా ఆయన బోధలు ఇంకనూ మనకు లైఫ్ లాంగ్ సరిపోతాయి. మనకి ప్రపంచం ఆయన కోసం మాడుకుంటుంది. ఇంకనూ ఆయన 3.5 సంవత్సరాల పరిచయ జీవితం కూడా, ఈ లోక జీవితం కూడా మనకి ఇంకనూ బెస్ట్ ఎగ్జాంపులే. ఇంకనూ మనం 99 సంవత్సరాలు మనం జీవించినా సరే ఆయన స్థాయిలోకి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్గా దేవుని చిత్తాన్ని 3.5 సంవత్సరాలు చేసేసాడు. ఆయన అంత ఉన్నతంగా బెటర్గా చేశాడు. అంటే దేవుని చిత్తం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, దేవుని చిత్తంలోనే నీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్తున్నా. దేవుని చిత్తంలోనే ఆశీర్వాదము ఉంటుంది. కానీ అప్పుడు దేవుని చిత్తం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు అది నువ్వు ఎలా తెలుసుకుంటావు, ఎలా చేస్తావంటే నీ మనసు ఎంతగా నువ్వు మార్చుకుంటూ ఉంటావో అంతగా నీకు దేవుని చిత్తం తెలుస్తూ ఉంటుంది. నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్తేనే విధవరాల దగ్గరికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది. నువ్వు దేవుడు చెప్పినటువంటి పర్వతం మీదకి వెళ్తేనే దేవుడు యెహోవా అనే విషయం నీకు బయలుపరచబడుతుంది. ఇక్కడ దేవుడు నీ కొరకు ఏం రెడీ చేశాడు అది కూడా నీకు అక్కడే తెలుస్తుంది. చాలామంది ఏంటంటే కొన్ని మనం పొందుకోము,
కారణం ఏంటంటే నువ్వు దేవుని చిత్తం చేయట్లేదు, దేవుడు చెప్పింది చేయట్లేదు, దేవుడు ఉన్నమన్న చోట ఉండట్లేదు, దేవుడు చెప్పాడు నువ్వు చేయట్లేదు, అందుకనే నీకు అది కనబట్టలేదు. నువ్వు వన్స్ ఒకసారి దేవుని చిత్తం చేయడం తెలుసుకుని నువ్వు స్టార్ట్ చేయని లైఫ్లో డైలీ బేసిస్ మీద నువ్వు చేయడానికి ప్రయత్నం చెయ్యు. కొన్ని మిస్ అవుతావేమో, కానీ అలవాటు చేసుకో, దాన్ని లైఫ్ స్టైల్గా మార్చుకో. ఓ టైం వస్తే నువ్వు నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు బెటర్గా దేవుని చిత్తాన్ని చేస్తావు. అది ఎంత ఎక్కువగా చేస్తావు అంత ఎక్కువగా దేవుడు నీ కోసం రెడీ చేసింది తెలుస్తుంది. అది నేను వెతుక్కుంటూ రాదు, నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి కుదరదు. దేవుడు చెప్పిన చోట నువ్వు ఉండు, అది నేను వెతుక్కుంటూ వస్తుంది. అక్కడికి వెళ్తే దేవుడు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసిన విషయం నీకు తర్వాత తెలుస్తుంది. అందుకనే దేవుని చిత్తం అంటే మనకి అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా. ప్రాబ్లం ఏంటంటే మనం మనసు నూతన పరుచుకోం. ఎందుకంటే మనకి లోకం మన గురించి ఏమనుకుంటుందో మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోకం మన గురించి ఏమనుకుంటుందో మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నావు, లోకం యొక్క విధానం బట్టి ఏమవుతుందంటే నీ మైండ్ని నువ్వు చాలా పరిమితంగా పెట్టేసుకున్నావు, లిమిటెడ్గా పెట్టేసుకున్నావు. ఎందుకంటే లోకాన్ని ఇంప్రెస్ చేయాలి, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. అది పెట్టేసుకొని దాని బేసిస్ మీద నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే దేవుని యొక్క సమకూర్పుని, దేవుడైతే నీ కొరకు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాడో, దేవుని కొరకు ఏదైతే రెడీ చేసి ఉంచాడో, నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి, నువ్వు దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నీకు అది కనబట్టలేదు. అందుకనే కొన్నిసార్లు అంటాను చూడండి, అందుకని మన మనసు ఎంత ఓపెన్గా ఉండాలంటే, మన మనసు వాక్య ప్రకారమైనటువంటి ఆలోచనలను రిసీవ్ చేసుకోవడానికి, వాక్యంలో వచ్చేటువంటి ఆలోచనలు నువ్వు వెంటనే అంగీకరించడానికి మనసు చాలా ఓపెన్గా ఉండాలి. తెలుసా, నువ్వు చాలా ఓపెన్గా ఉండాలి. నేను చెప్తాను చూడండి, మీరు వాక్యం సీరియస్గా వినేస్తున్నారు కాబట్టి, చాలా పర్ఫెక్ట్గా కూర్చొని మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా తలటి తప్పుడు వాక్యం వింటున్నారు కాబట్టి, మీరు ఈ వాక్యం మీ మనసులోకి వెళ్తున్నారు గ్యారెంటీ కూడా లేదు. విన్నైతే పర్ఫెక్ట్గా వింటున్నారు, మీరు దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు, కానీ మీ మనసులోకి వెళ్తున్న గ్యారెంటీ అయితే లేదు. అది మీకు తెలుస్తుంది మీ మనసులోకి వెళ్తుందో లేదో. జస్ట్ వచ్చిన తర్వాత పాస్ గారు చెప్పారని చెప్పి అలా వినేసి ఇంటికి వెళ్ళి వదిలేయాలా, లేదా మరలా దాని గురించి ఆలోచించాలంటే మీ చేతుల్లో ఉంటుంది. ప్రాబ్లం అంటే చాలా సందర్భాలు ఎవరో ఏదో మాట అంటే, అవమానంగా మాట అంటే అది గుర్తుండిపోద్ది, దశాబ్దాల పాటు గుర్తుండిపోద్ది మనకి. అది దాన్ని 10 మందితో మాడతాం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం దాన్ని. మరి దేవుడయ్యి ఉండి ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తూ బైబిల్లో ఉండి కొన్ని వాక్యాలు మనకి ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అంత బలంగా మనం ఆలోచించాం? ఎప్పుడన్నా మీరు ఆలోచించారు దాని గురించి? మనుషుల యొక్క మాటలు సీరియస్గా తీసుకొని పదే ధ్యానిస్తూ ఉంటాం కదా. మరి దేవుని యొక్క మాటలు ఎందుకంత సీరియస్గా తీసుకోము? అల్టిమేట్ మనుషుల కంటే దేవుడు గొప్పడు కదా. నేను అంటాను, మనుషులు చెప్పినటువంటి మాటల గురించి నువ్వు ఆలోచించే దాంట్లో కనీసం నువ్వు 1% వాక్యం గురించి ఆలోచించిన నీ జీవితం చాలా బాగుపడిపోద్ది, నీ మనసు చాలా నూతన పరిచిపడిపోద్ది. ఎందుకంటే మాట అంత ఎక్కువగా మన మనుషుల యొక్క మాటల కోసం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని యొక్క మాటల కోసం పెద్దగా ఆలోచన చేయట్లేదు. అందుకని మనం రూపాంతరం కూడా మనం అందుకని చెందలేకపోతున్నాం. ఎందుకంటే మన మనుషుల కోసమే, మనుషులు చెప్పిన ఆలోచనలే మైండ్లో పెట్టుకుంటున్నాం. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు చూడలేదు. ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇక్కడ నీ జీవితంలో దేవుడు ఏం ప్లాన్ చేస్తాడో అది నీకు తెలియని కూడా తెలియట్లేదు. అందుకనే కొన్ని నీకు దొరకట్లేదేమో. తెలుసా, మనకు దొరకడానికి కారణం ఏంటి? దేవుడు ఇచ్చోడైతే మనకేం దొరకట్లేదు. ఎప్పుడు ఆలోచించారా? మనం అనుకుంటామంటే దేవుడు చేయటం అనుకుంటాం, దేవుడు చేయకుండా ఎప్పుడు ఉండడు. దేవుడి వైపు అసలు కొంచెం కూడా ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడ మిస్ అయిపోతానని మనం ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి. మన మనసు నూతనపరుచుకుంటే బహుశా అది దాన్ని చూడగలుగుతాయి. మన ఆలోచన మనకి యాక్చువల్గా ఉండాలి. నేను అందుకే అంటాను, మన మనసు ఎప్పుడు కూడా వాక్యము విషయానికి వచ్చేసరికి, ఆత్మ సంబంధమైన విషయాలు వచ్చేసరికి నీ మైండ్ ఎప్పుడు కూడా ఓపెన్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్నిసార్లు చూడండి, క్రీస్తు అంటే చూసారా, మీరు చిన్నపిల్లల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలేరు అన్నారు. అంటే అర్థం, కొన్నిసార్లు మనము కొన్ని విషయాల్లో చిన్నపిల్లలాగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్, తెలుసా. ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి, ఆలోచన కోసం చెప్తాను, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ప్రతి చిన్న కార్యం ఎంత ఎక్కువ ఊహించుకుంటారు తెలుసా. ఎంతో ఎక్కువ ఊహించుకుంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చిన్న పిల్లలకి మనం చిన్న బొమ్మలు కొంటాం, 100 రూపాయలు 200 రూపాయలు కారు బొమ్మ, బైకుల బొమ్మ కొంటాం. వాళ్ళు దాంతో ఆడుకుంటేప్పుడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా మీకు. 200 రూపాయల బొమ్మ కొని వాళ్ళ డాడీ మమ్మీ కొని కనుక ఇస్తే, ఆ ఇంట్ల మీద, కుర్చీల మీద, సోఫాల మీద, గోళ్ళ మీద, మంచాల మీద, అది నిజమైనటువంటి ఒకళ్ళు బైక్తో ఆడుకుంటే నిజమైనటువంటి బండినే వాళ్ళు డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు తెలుసా. నిజంగా వాళ్ళు అంత ఫీల్ అవుతారు, వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను అంటాను, బహుశా అదే పిల్లోడు పెద్ద నిజంగా బండి కొనుక్కున్న అంత ఎంజాయ్ చేయడమేమో దాన్ని. నిజంగా బండి కొనుక్కున్నట్టు మనం కూడా డ్రైవ్ చేస్తున్నాం, అంత ఎంజాయ్ చెయ్యం. కానీ పిల్లలు చిన్న బొమ్మనే వాళ్ళు ఆడుకున్నప్పుడు దాన్ని అంత ఎంజాయ్ చేస్తారు తెలుసా. ఇవన్నీ ఆడపిల్లలు కూడా చూడండి. ఇప్పుడు సంగతి తెలియదు, ఒకప్పుడు అయితే ఆడపిల్లకి ఏం చేస్తారు, ఇంట్లో పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే,
ఈ వంట వస్తువులు కొనేవాళ్ళు చూడండి, కుక్కరు, స్టవ్, చిన్న చిన్న కొనేవాళ్ళు, డేక్షాలు, ఇవన్నీ. వాళ్ళు దాంతో ఆడుకుంటేప్పుడు సీరియస్గా వంట చేస్తున్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అవునా కాదా? సీరియస్గానే వంట చేస్తున్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. గరిట తీసి ఏంటంటో చేసేస్తుంటారు. ఎందుకని అది ఎందుకు అలా చేస్తున్నారంటే అది జస్ట్ వస్తువే, అది రియాలిటీ కాదు, అందులో ఏమీ లేదు, అందులో పదార్థాలు ఏమీ లేవు. కానీ ఉన్నట్టు ఊహించుకుంటున్నారు వాళ్ళు ఊహ కాబట్టి అంత ఎక్సైట్మెంట్ వాళ్ళకి, అందుకే అంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు వాటిల్లో. నిజంగానే బండి డ్రైవ్ చేసేస్తున్నట్టుగా, నిజంగానే వంట చేసేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇష్యూ అక్కడ వస్తువులు కాదు, వాళ్ళ ఊహలు వెళ్ళిపోతుంది వాళ్ళకి. అందుకే చూడండి, కొన్నిసార్లు బొమ్మలతో వాళ్ళు మాట్లాడేసుకుంటారు. పిల్లలు, ఆడపిల్ల మగపిల్ల, స్పైడర్ మ్యాన్లో ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ బొమ్మలతో లిటరల్గా వాళ్ళు మాట్లాడేస్తారు. ఎలా జరుగుతుంది అదంటే వాళ్ళ ఊహ అది. అంటే వాళ్ళు అది ఆ చిన్న దాన్ని అంతలాగా ఊహించేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఊహ అనేటువంటిది సరిగ్గా కనుక నువ్వు ఊహించుకోగలిగితే అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతావా? నీకు అంత సంతోషం వచ్చేస్తుందా? నువ్వంతా ఆ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావా, సంతోషిస్తావా? అంటే పిల్లలు మనకేం చెప్తున్నారంటే, నీ మైండ్ ఓపెన్గా ఉండి కొన్ని విషయాలు నువ్వు సరిగ్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యం అంత గొప్పది కాకపోయినా సరే నువ్వు కనుక ఊహించుకుంటే నువ్వు అందులో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతావు, నీకు అందులో చాలా సంతోషము ఉంటుంది. ఊహకి ఎంత బలం ఉంది తెలుసా? నేను అంటాను, పిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైతే ఊహించుకుంటున్నారో అలా మనం చర్చకొచ్చిన మనం పాడేదాన్ని ఎందుకు మనం ఊహించుకోము? ఊహించుకుంటే పాటనికి ఎంత ఎంజాయ్మెంటో తెలుసా? ఊహించుకుంటూ ఉంటే వాక్యం వింటున్నప్పుడు వింటున్నటువంటి దాన్ని పిల్లలు ఎలాగైతే ఒక కార్యాన్ని చేస్తూ బండి నడుతున్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళు ఊహించుకున్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నువ్వు కూడా వాక్యం వినేటప్పుడు నీ లైఫ్ ఎందుకు ఊహించుకోవట్లేదు? నువ్వు ఊహించుకుంటే నీకు వాక్యం కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా, ఊహించుకుంటూ ఉంటే నీకు పాటలో ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటంటే మేము పెద్దవాళ్ళు, మేము మెచ్యూర్ అయిపోయాం, మేము సిల్లీగా ఉంటాం అనుకుంటున్నాం. కొన్ని విషయాలను చిన్నపిల్లలుగా లాంటి ఆలోచనలు, ప్రయారిటీస్ నీకు ఉంటేనే నువ్వు బెటర్గా నీ లైఫ్ని జీవిస్తావు, ఆత్మీయంగా ఎదుగుతావు నువ్వు. కొన్ని విషయాల్లో పిల్లల్ని చూసాడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి తెలుసా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఓకి అంతం ఉండదు. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? పిల్లలు ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ మైండ్ ఎంత ఓపెన్గా ఉంటుందంటే వాళ్ళు ప్రతిదీ నిజం అనేసుకుంటారు, ప్రతిదీ నిజం అనుకుని ఊహించుకుంటూ ఉంటారు. అలా తెలుసా, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఎవరో ఒకరు నాకు వీడియో పంపించారు చూడండి. అమెరికా లాంటి దేశాలు, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ని గిటారిస్టులు వాళ్ళకి మ్యూజిక్ ప్లే చేయడం వస్తే మ్యూజిక్ ప్లే చేస్తే వాళ్ళు డబ్బులు వేస్తారు, దాంతో బతుకుతారు కొంతమంది. అలా కొంతమంది డ్యాన్స్లు వేసుకుంటూ బతుకుతారు. అలా ఒక అతను అలా ప్రొఫెషనల్ డ్యాన్స్ వేస్తున్నాడు రోడ్డు మీద. అక్కడ ఆడియన్స్లోంచి ఒక పిల్లని తీసుకొచ్చాడు, తనతో పాటు డ్యాన్స్ ఏమని కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చెప్పాడు. ఆ పిల్లడు అవి కూడా వేసేస్తున్నాడు. అంటే ఈయన అంత స్థాయిలో వేయట్లేదు, కానీ ఆయనలాగా ప్రయత్నం చేస్తున్నాడు, ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా వేస్తున్నాడు. ఆ డ్యాన్స్ చేస్తే సడన్గా ఒక స్టెప్ ఏం చేస్తే ఈయన ఒరిజినల్ డ్యాన్స్ వేసిన ఆయన సడన్గా బోర్లో దూకాడు ఇలా వెనక్కి. ఒక రోజు మొత్తం దూకి మళ్ళీ కాలు నిలబడ్డాడు. వెంటనే ఆ పిల్లడు కూడా దాన్ని చేసేబడి తెలుసా. ఆ పిల్లడికి చెడు రాదు, ఎందుకు 2-3 చిన్న చిన్న స్టెప్పులు చేస్తే పిల్లడ వేశాడు. వెంటనే 4వది సడన్గా ఆ వ్యక్తి డ్యాన్స్ వ్యక్తి అలా బోర్లో తిరిగి నుంచుంటే ఆ పిల్లడు నిజంగానే చేసేపోతే సడన్గా పట్టున్నాడు తెలుసా ఆ వ్యక్తి. అంటే అర్థం ఏంటంటే పిల్లడు ఏమనుకున్నాడంటే నేను ఇది చేసేయగలను అనుకున్నాడు. ఆ మూమెంట్లో నేను ఇది చేయలేను అని అనుకోలేదు, నేను ఇది చేసేయగలను అనుకున్నాడు. ఎందుకని? ఆ పిల్లలకి మైండ్ అది, వాళ్ళు అలా ఊహించుకుంటారు. వాళ్ళంటే నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు అని పిల్లలు వాళ్ళు అనుకోరు అలాగా. ఎందుకు చూడండి, వాళ్ళకి 8 years 7 years ఉండండి, 7 years 8 years ఉన్నా సరే నిజంగా వాళ్ళు అనుకుంటారు మా డాడీ బండి నేను నడిపేయగలను అనుకుంటారు. 7-8 యాక్చువల్గా వాళ్ళు నిజంగా నడిపేయగలను మునిపే మేము నడిపేయగలను, కాకపోతే మా డాడీ నాకు ఓట్లేదు అనుకుంటారు వాళ్ళు. నిజంగా నడిపే మూమెంట్ వస్తే అప్పుడు నడుపుతారు, అది వేరే విషయం. కానీ అది నిజంగా వాళ్ళకి చేతనవునప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను చేయగలను కానీ మా డాడీ నాకు ఇవ్వట్లేదు అనుకుంటారు. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే వాళ్ళు పెద్ద కొందికి ఏంటంటే మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు నడపలేవు, సడన్గా బళ్ళు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, ఏమైపోతుందో తెలియదు, వద్దులే అంటాం. మనం ఏం చేస్తాం ఇప్పుడు? చిన్నప్పుడు వాళ్ళ మైండ్కి లిమిటేషన్స్ లేవు, ప్రతిదీ నేను చేసేయగలను అన్నటువంటి మైండ్ సెట్తో వాళ్ళు పుట్టారు. కానీ పెద్దదా మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏమేమి చేయలేరు, ఏమేమి చేత కాదో మనం రుద్దుతున్నాం వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తున్నాం మనం లిటరల్గా వాళ్ళ మైండ్ని మనమే లిమిటేషన్ పెట్టేస్తున్నాం, నీ వల్ల ఇది అవ్వదంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నా అలా పిల్లలు ఏం స్లోగా అది నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి. చిన్నప్పుడేమో నేను అన్నీ చేసేయగలను ఊహించుకొని చేసేస్తున్నారు, లేదా చేసేయగలను అనుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్లోగా పెద్ద కొందుకి మనలాగానే ఏంటంటే లోకము, బంధువులు, తల్లిదండ్రులు ఎవరెవరు ఏంటంటే నీ వల్ల కొన్ని అవ్వంటాం. అప్పుడు ఏం చేస్తాం ఇండైరెక్ట్గా మనం ఏంటి వాళ్ళు పెంచుతూనే, బహుశా కొన్నిసార్లు అంత జ్ఞానంగా కాదేమో, బహుశా
కొంచెం మనం ఏంటంటే వాళ్ళ మైండ్కి లిమిటేషన్ మనమే పెట్టేస్తున్నాం. ఆ స్లోగా అది అలవాటు చేస్తున్నాం. మెల్లమెల్లగా అది అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత చర్చలోకి వచ్చి వాకింగ్ చెప్పినప్పుడు దేవుడు ఏదన్నా చేయగలంటున్నప్పుడు లేదులేండి నా వల్ల కొన్ని అవ్వలేండి అంటున్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్నప్పుడు ఎక్కడో మధ్యలో స్టార్ట్ అయిపోయింది తెలియకుండానే. అది చిన్నప్పటి నుంచి చెప్పి విని వాళ్ళు పెద్ద కొందికి మనమే కొన్ని చెప్పే హద్దులు పెట్టేసరికి వాళ్ళ మైండ్ బలంగా ఉండిపోయింది. ఇప్పుడు తీర చర్చకొచ్చాక లేదు దేవుడు ఖచ్చితంగా చేయగలడు, నువ్వు ట్రై చేస్తే నువ్వు చేస్తావు అని కనుక వాక్యం చెప్పామనుకోండి, నా వల్ల అవ్వదండి అంటాం మనం. ఎందుకని ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి దుర్గం కాదు ఇది. ఎప్పటి నుంచో మెల్లమెల్లగా కొన్ని ఆలోచనతో స్థాపించబడినటువంటి ఒక దుర్గము. అది ఇప్పుడు మనకు అంత ఈజీగా అది పోదు. మనం కూడా పెద్దవాళ్ళు ఉన్నాం చూసి, మనకు కూడా చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు మన తల్లిదండ్రులు ఎవరో ఒకరు అలా మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టేశారు. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం చేయలేము అనేటువంటి ఇదితో లోక మర్యాద చొప్పున అందరూ ఏం చేస్తున్నారు దాన్ని మాత్రం మనం కూడా చేస్తున్నాం. అందరూ ఎలా ఉంటున్నారు, అందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నాం. అప్పుడు దానిలాగానే మనం కూడా వాళ్ళు చేశారు మనం కూడా ఇలా చేద్దాం, వాళ్ళు ఎలా చేశారు మనం కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? లోక మర్యాదను అనుసరించేస్తున్నాం తెలుసా. కానీ మన పట్ల దేవునికి ఉద్దేశం ఏముంటుంది, మనం ఏం చేయాలి అని ఆలోచించట్లేదు. ఎవరెవరో చూసి కాపీ కొడుతున్నాం మనం. మన పట్ల మనకేంటి దేవుడు అన్నది మనం ఆలోచించట్లేదు. అందరేంటి, అందరు ఎలా చేస్తున్నారు మనం కూడా అలా చేద్దాం. అందుకే చూడండి మన చర్చలో చూడండి పాటలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వాద్యాలు వాయించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. నేను అందరిని చూసి నేను ఫాలో అవ్వను. నేను అది బహుశా నేను పర్పస్ఫుల్గా చేయలేదేమో, కానీ తెలియకుండా నాకు మైండ్ ఎప్పటి నుంచో బహుశా అలా ఉందేమో. బహుశా ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే బహుశా నేను అప్పటి నుంచి నేను డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు అందరిలాగా బహుశా నేను అలాగే మనం గొప్పని చెప్పట్లేదు, అందరిలాగా నేనైతే ఉండట్లేదు. అందరిలాగా స్టైల్లో నేను ప్రసంగం చేయను, అందరిలాంటి స్టైల్లో నేను పాటలు పాడను, అందరిలాంటి స్టైల్లో నేను వాయిద్యాలు వాయించను. నేను డిఫరెంట్ ఉండాలన్నది నా ఆలోచన కాదు, కానీ బేసిక్ నా థింకింగ్ అలా ఉందేమో బహుశా. అందుకనే నేను చేసే కార్యాలు అందరిలాగా ఉండదు, నాది అందరిలాగా ఉండదు. అది వాళ్ళకి అది కరెక్టే, కానీ నేను వాళ్ళకి అది సక్సెస్ అయ్యారు కాబట్టి నేను వాళ్ళని చూసి నేను కూడా అలాగే చేస్తాను, అప్పుడు నేను కూడా వారిలాగానే ఉండొచ్చు గొప్పగా అన్నది నా ఆలోచన, అది నాకు కాదు. ఎందుకంటే నా మైండ్ వేరు, నేను ఆలోచించేది వేరు, నా మనసులో దేవుడు పెట్టుతున్న ఆలోచన వేరు. దానికి తగ్గట్టుగా ఇక్కడ మనకి ఏది బాగుంటుందని నేను అనుకుంటాను, దాన్ని ఇక్కడ మనం చేస్తాం. మనం డిఫరెంట్గా చేయడం కోసం మనకు ఆలోచన కాదు ఇక్కడ, అందరికంటే స్పెషల్గా ఉండాలనే ఆలోచన కాదు ఇక్కడ. నాకంటూ కొన్ని ఊహలు ఉంటాయి, దాని ప్రకారంగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాం, ప్రతిదీ జరిగించుకుంటూ వెళ్తున్నాం మనం. అంటే అర్థం ఇక్కడ మైండ్ అంటే ఎప్పుడు కూడా నువ్వు పద్ధతికి ప్రోగ్రామ్ అయిపోయి ప్రసంగం అంటే ఇలాగే చేయాలి, పాటలు అంటే ఇలాగే పాడాలి, చర్చ అంటే ఇలాగే అన్నది కాదు. వాక్యం నాకు అనుకూలంగా ఉంటే కనుక, పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఏదైనా సరే ఓకే. ప్రాబ్లం ఏంటంటే మనం అందరిని చూసి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే ఒక రకంగా ఏంటంటే నీలో ఒరిజినాలిటీ ఉండదు, ఎవరిదెవరిదో నువ్వు కాపీ చేస్తూ ఉంటావు, వాళ్ళలాగా నువ్వు కనబడతావు ప్రయత్నం చేస్తావు, వాళ్ళు జెరాక్స్ కాపీ అవుతున్నావు, నీకు ఒరిజినాలిటీ నువ్వు మిస్ అయిపోతున్నావు. అంటే బేసిక్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మైండే మన ప్రాబ్లం. మనం ఏంటంటే మోల్డ్ అయిపోయినటువంటి మైండ్తో మనం ఉండి జీవించే ప్రయత్నం మనం చేస్తున్నాం. మన మైండ్ని ఓపెన్గా పెట్టుకొని దేవుడు మనకి ఏం బయలుపరుస్తాడు, మనం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన మనకు ఉండట్లేదు. అందరూ ఏం చేస్తున్నారు, పక్కనలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ బైబిల్లో మీరు చాలామంది చూడండి, బైబిల్లో వాళ్ళు కూడా అందరూ ఏం చేస్తున్నారని అలాగ ఆలోచించుంటే బైబిల్లో చాలా అద్భుతాలు జరిగేవి కాదు. ఇంకా చెప్తాను చూడండి, దేవుడు ఉన్నాడు అనుకుందాం. దేవుడు చూడండి, ఆయన దేవుడిని మనం కూడా దేవుని స్వరూపంలో పోల్లో చేయబడ్డాం కదా. దేవుడు కూడా మన సొంత దేవుడు కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు అందుకని మనం కూడా ఆయనలాగా ఆలోచించాలి. అందుకని క్రీస్తు యేసు ప్రభు యెషయా గ్రంథంలో అన్నారు, దేవుడు అన్నాడు మీ ఆలోచన నాలాంటి ఆలోచనలు కాదన్నాడు. దేవుని యొక్క ఆలోచనలు ఏంటి? ఎర్ర సముద్రం ఉంటే ఎర్ర సముద్రంలో దారిని చూడగలిగేటువంటి మైండ్ అయింది తెలుసా. ఎర్ర సముద్రంలో ఆయన దారి అందులో ఉంటుందని చూశాడు. ఆయన భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన ఒక క్రమాన్ని, ఒక ఆకారాన్ని దేవుడు చూశాడు. ముందు ఆయన మైండ్ అది ఊహించుకుంది, చూసింది. యేసుక్రీస్తు ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన నీళ్ళల్లో ద్రాక్షరసాన్ని చూశాడు. ఆయన నీళ్ళలో ద్రాక్షరసాన్ని మనం చూడగలమా? చూడలేం. కానీ ఆయన మైండ్ ఎలాంటిదంటే దానిలో ఉండి అది వచ్చే సాధ్యము ఉంది, పాసిబిలిటీ ఉందని ఆయన నమ్మాడు. ఆయన అది చూశాడు, ఊహించుకున్నాడు, ఎగ్జాక్ట్ దాన్ని ఆయన చేశాడు. నీళ్ళు తెమ్మన్నప్పుడు ఆయన తెలుసు అందులో ద్రాక్షరసము ఆయన చూశాడు కాబట్టి, ఆయన ఊహ నీళ్ళను దాటి ద్రాక్షరసం చూడగలిగింది కాబట్టి నీళ్ళు ద్రాక్షరసంగా మారినాయి. లేకపోతే మారేది కాదు. 5,000 మంది ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి.
శిష్యులేమో ఏం చేస్తాం, పంపించేద్దాం, అందరంతా డబ్బు లేదు పంపించేద్దాం అన్నారు. కానీ క్రీస్తు 5 రొట్టెలు 2 చేపల్లో కొన్ని వేల గంపల ఆహారం ఆయన చూశాడు. ఆయన అందుకని ఆయన ప్రార్థన చేశాడు. అది ఆయన చూశాడు కాబట్టే ప్రయత్నం చేశాడు, ప్రార్థన చేశాడు, అది సాధ్యమయ్యింది. నువ్వు చూడకుండా, నీ మైండ్ ముందు దాన్ని కన్సీవ్ చేయకుండా, నీ మైండ్ దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఆ కార్యం చేయలేవు. అందుకని పిల్లల గురించి చెప్పని చూసారా, వాళ్ళు ప్రతిదీ చేసేస్తామో అనుకుంటారు. వాళ్ళు కూర్చొని నేను ఇది చేయగలనా, ఎనలైజ్ చేద్దాం. పిల్లలు అంతవరకు వెళ్ళరు. అసలు నాకు తెలుసు నేను చేసేయగలను అనుకుంటున్నారు. వాళ్ళు ముందే ఊహించేసుకుంటున్నాను, చేసేస్తాను, చేసేయగలను ఊహించేసుకుంటున్నారు. అందుకని వాళ్ళు ప్రయత్నం చేసేస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్గా మనం ఏంటంటే, మనం అలాగ ఆలోచించలేకపోతున్నా. నీ వాక్యం వింటున్నప్పుడు నీ మైండ్ అంత దూరము ఆలోచించలేకపోతుంది. నీ తెలియకుండా మైండ్ కూడా ప్రోగ్రామ్ అయిపోయింది. నువ్వు నీ జీతాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు అంచనా వేసుకుని లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు. నువ్వు డిసైడ్ చేసేస్తున్నావు. కానీ ఎప్పుడైనా చెప్తున్నాడు, దేవుడైనా సరే పాత నిబంధనలో దేవుడే కానివ్వండి, లేదా న్యూ టెస్ట్మెంట్లో సువార్తలు యేసుక్రీస్తు కానివ్వండి, వాళ్ళెవరూ కూడా అలా అనుకోలేదు. వాళ్ళు తెలుసా, వాళ్ళెవరు అలా అనుకోలేదు. వాళ్ళు ప్రతిదీ ముందుగానే చూడగలిగే కెపాసిటీ వాళ్ళది అంటున్నాను. అందుకని నేను ఎరుకో ప్రాకారం పడిపోద్దాను. అసలు ఇంతమంది ఎవరైనా అలా చూసారా? కానీ యెహోషువకు దేవుడు చెప్పాడు, యెహోషువ చూశాడు. అందుకనే దాని చుట్టూ తిరిగారు, దేవుడు చెప్పినట్టు చేశారు, ప్రాకారము పడిపోయింది. ఇంతమంది ఎవరైనా దాన్ని అలా చూసారా? ఎవరు అలా చూడలేదు. కానీ దేవుడు యెహోషువకి చూపించాడు కాబట్టి యెహోషువ కూడా తెలిసింది, ఓహో ఇది సాధ్యమవుతుంది అనుకున్నాడు. ప్రయత్నం చేశారు, దేవుడు చెప్పినట్టు చేశారు, అది జరిగింది. మనం కొన్ని ఎందుకు చేయట్లేదు తెలుసా? నువ్వు చూడలేదు కాబట్టి. నువ్వు చూడలేనప్పుడు నేను వెనకాల ఎంత తోసినా సరే, నీ తల్లిదండ్రులు నేను ఎంత తోసినా, ఎవరెవరో నేను ఎంత తోసినా సరే, ప్రార్థన ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఎంత తోసినా నువ్వు చూడనంత వరకు నువ్వు ఊహించుకోలే. నువ్వు ఊహించకపోతే నువ్వు దాన్ని చెయ్యవు. ఏసుకేసి అక్కడ నీళ్ళని తీసిరండి, ప్రయత్నం చేద్దాం, ద్రాక్షారసం అవుతుంది లేదు చూద్దాం అన్నారు. ఆయన అవుతుంది లేదు చూద్దాం అనలేదు, అయిపోద్ది అన్నట్టు చూశారు ఆయన. ఈవెన్ దేవుడు కూడా, మనుషులు కూడా చూడండి, ప్రతిదీ వాళ్ళు ముందుగానే చూస్తేనే కదా. ప్రతీదీ వాళ్ళు మనుషులు ఈ రోజుల్లో మనుషులుగా మనం తయారు చేసింది, మనం కనిపెట్టిన ప్రతిదీ ఒక మొమెంట్లో లేదు తెలుసా. సెల్ ఫోన్ ఒకప్పుడు లేదు, కెమెరాస్ ఒకప్పుడు లేవు, లైట్లు ఒకప్పుడు లేవు, అలాగే ఏరోప్లేన్లో గాలి ఎగరడం ఒకప్పుడు లేదు. అది ఒకప్పుడు లేదు. మరి ఎలా వచ్చేసిందంటే, ఎవరో మనిషి ఓ టైంలో ఒక మనిషి ఎవరో అనుకున్నారు. మనం కూడా గాలి ఎగరచ్చు, కొన్ని సెట్ చేసుకుంటే ఎగరచ్చు అని ఎవరికో ముందు మైండ్లో అనిపించింది తెలుసా. కానీ ఒక మనిషికి ఆ ఆలోచన వచ్చి ఎరుపుని తయారు చేయక మునిపే దాన్ని బేసిస్ కానీ పక్షులు ఎగిరేస్తున్నాయి, పక్షులు చేసేస్తున్నాయి ఆ పని ఆల్రెడీ. కానీ మనిషి చూడనంత వరకు మనిషి దాన్ని చేయలేదు. కానీ ఒక మనిషి ఒకటి తయారు చేసే అర్థం ఏంటంటే, ఇంతకుముందు దాన్ని చూడలేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది ఎవరో చూశారు కాబట్టి అది వచ్చింది. అలాగే కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా. కారులో యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కాపాడతాయి అంటారు. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎవరికి అనిపించింది, యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇంజిన్ అంతా వచ్చేస్తుంది, మనిషిని నొక్కేస్తుంది, చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ కంటే ఇవన్నీ వచ్చేసి గుచ్చిపోవడం వల్ల, లేదంటే ఆ క్వశ్చన్ లేకపోవడం, సాఫ్ట్నెస్ లేకపోవడం వల్ల చచ్చిపోతున్నారు అని బహుశా స్టడీ చేసినప్పుడు అర్థమైంది. ఎవరికి అనిపించిందేమో, దిండిలాగా మెత్తగా ఉండి మనిషికి ఇబ్బందికరంగా లేకుండా ఉంటే బాగుంది అనిపించిందేమో. ఆలోచించాడు, ఊహించుకున్నాడు. అప్పటికి ఇంకా ఎయిర్ బ్యాగ్స్ లేవు, కానీ మనిషికి ఆలోచన వచ్చింది, ఊహించుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఎయిర్ బ్యాగ్స్ తయారు చేశారు కారులోకి. ఒకప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఎవరు దాన్ని చూడలేదు కాబట్టి, ఎవరు అలా ఆలోచించలేదు కాబట్టి అది లేదు. లేనిది ఇంప్రూవ్ చేస్తుందంటే ఎవరో చూడలేదు కాబట్టి అది లేదు. ఇప్పుడు వచ్చిందంటే అర్థం ఏంటంటే, ఎవరో చూశారు కాబట్టి అది వచ్చింది. అంటే చూస్తే వస్తుందా అంటే, చూస్తే కొంతకాలం జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడడంలో, ఊహించుకోవడంలో అంత మేలుందన్నప్పుడు, క్రిస్టియన్స్గా మన వాక్యం ఉన్నప్పుడు మనం ఎందుకు ఊహించుకోవట్లేదు మన లైఫ్ని? అది జస్ట్ ప్రసంగంగా చూస్తున్నాం. కానీ దేవుడిది ప్రేరేపిస్తాడేమో నన్ను కొంచెం బెటర్గా నా మైండ్ సెట్ని మార్చుకొని, నేను నా హద్దులను పరిమితులను దాటి నేను కూడా ఒక అడుగు ఎక్స్ట్రాగా నా సరిహద్దులను దాటుకొని విశాలపరుచుకొని ముందుకెళ్ళాలేమో అన్న ఆలోచన మనకు రావట్లేదు. మనకి అది వస్తే ఖచ్చితంగా నువ్వేం చేయగలవో, నీ ద్వారా దేవుడు ఏం చేయించగలడో నీకు కూడా తెలియదు. నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారానో, లేదా నీకు నువ్వుగా గెలుచుకున్న హద్దులు నువ్వు కొంచెం ముందుకు జరుపుకోకపోతే నువ్వేం చేయగలవు నీకు కూడా తెలియదు తెలుసా. నేను కీబోర్డ్ ప్లే చేయగలను, నాకు ఒకప్పుడు తెలియదు. ఎవరైనా ప్లే చేస్తే నిజంగానే ఇది సాధ్యం అనుకున్నాను ఒకప్పుడు. మీరు నమ్మరు, ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక ఆయన పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేస్తుంటే అది నిజం కాదు అనుకున్నాను తెలుసా. నేను ఓ మనిషి పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేస్తుంటే నిజం కాదు అనుకున్నాను, అది యాక్షన్ ఏమో అనుకున్నాను నేను.
అయితే కీబోర్డ్ కొడతాం, లేదా పాటలు పాడతాం, రెండో ఒకసారి ఎలా చేస్తాం అనుకున్నాను నేను. అంటే అప్పుడు నా మైండ్ ఏంటి, రెండు సాధ్యము అవ్వదు అనుకున్న మైండ్ సెట్ నాది. ఎవరు అలా చేసినా అది నిజం కాదు అనుకున్నాను నేను. అది లిప్సింగ్ ఏదో చేస్తున్నారు కానీ నిజం కాదు అనుకున్న మైండ్ సెట్ నాది యాక్చువల్గా ఒకప్పుడు. కానీ మనం కొంచెం ప్రయత్నం చేసి ఇబ్బంది అన్నా, కష్టం అనిపించినా, మన హద్దును మనమే దాటుకున్నాం అనుకోండి, మన హద్దులు మనమే జరుపుకొని మన గుడారాన్ని కొంచెం విశాలపరుచుకున్నాం అనుకోండి, నీలో ఎంత కెపాసిటీ దేవుడు పెట్టాడో తర్వాత నీ తెలుస్తుంది. నువ్వు గనక నీలో దేవుడు అంత సామర్థ్యం పెట్టిన తర్వాత కూడా నువ్వు గనక దాని గీత గీసుకుని అందులోనే ఉన్నావనుకో, నీళ్ళు ఎంత కెపాసిటీ ఉందో నీకు కూడా యాక్చువల్గా తెలియకుండా పోద్ది మనకి. అందుకే ఆటంకం ఎక్కడుంది మనకి? మన మైండే మనకు ఆటంకం. సాతాను కాదు ఆటంకం, మన మైండే మనకు ఆటంకం. వాక్యం వింటాం, మనం ఎందుకు మన మైండ్ని వీళ్ళలాగా లేదా పిల్లల్లాగా మనం మార్చుకోకూడదు, ఆలోచించుకోవాలంటాను నేను. మనసు నూతన పరచుకోవడంలో అంత ఆశీర్వాదం మనకు ఉందంటాను నేను. మనకంత మేలు అందులో ఉంటుంది. ఎవరెవరో చూసి మారుతున్నారు కానీ, ఎవరెవరో చూసి వాళ్ళని బట్టి మనం అనుకుంటున్నాం కానీ, దేవుడు నా లైఫ్ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించట్లేదు. ఎవరన్నా చూస్తున్నాం, వాళ్ళలాగే నేను అంటున్నావు, లేదా ఆలపిల్లలాగా నా పిల్లలు అంటున్నావు. ఆలపిల్లలాగా నీ పిల్లలు ఎందుకు అవుతారు? నీ పిల్లల పట్ల దేవుని ఉద్దేశం వేరుగా ఉంటుంది కదా. అప్పుడు అందరితో ఎందుకు పోలుస్తున్నావు? నువ్వు విశ్వాసంతో నువ్వు మనసు నూతన పరుచుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని, కొంచెం నీకు సరిగ్గా అవగాహన అంత లేకపోయినా సరే విశ్వాసంతో అడుగు ఎందుకు ముందుకేయకూడదు? నువ్వు ముందుకు వేసే కొందుకే కదా నీకు క్లారిటీ వస్తుంది నీ లైఫ్ గురించి. కాకపోతే మనం ఏంటంటే, ప్రభు కొండ మీదకి వెళ్ళమన్నావు కదా, ఆ కొండ ఎక్కడ ఉంటుంది, దాని లొకేషన్, డిస్టెన్స్ ఎంత టైం పడుతుంది నాకు మొత్తం చెప్పి అంటున్నాను మనం. నేను అలా పని చేయను. నువ్వు ముందు గుడారులో నువ్వు బయట రావడం ముందు నేర్చుకో. అడుగు వేస్తా ఉండు, నేను నీకు మెల్లగా డైరెక్షన్ నేను నీకు ఇస్తాను. దాని గూగుల్ మ్యాప్ ఏం చెప్తుంది చెప్పండి? నువ్వు ఇంట్లో కూర్చొని డెస్టినేషన్ పాయింట్ పెట్టుకుంటే అది ముందు మొత్తం చెప్పేస్తా. నువ్వు అడుగు ముందుకు వేస్తా, నువ్వు వెళ్తా ఉంటే అప్పుడు నీ ప్రజెంట్ లొకేషన్ బట్టి ఇంకా ఎంత టైం పడుతుంది, బహుశా ఎంత ట్రాఫిక్ ఉంది, ఆ టైం అన్నీ అది అప్పటికప్పుడు మారుస్తానికి చెప్తా ఉంటుంది. నువ్వు ఇంట్లోనే కూర్చొని నాకు మొత్తం ముందే చెప్పే తప్పు నేను బయలుదేరుతాను అన్నావు అనుకో, అది అలాగా వర్కౌట్ అవ్వదు. దేవుడు ఎగ్జాక్ట్గా అంతే మన లైఫ్లో. ఎందుకంటే చూడండి, కొన్ని విషయాల్లో మనము ఎక్స్ట్రాడనరీగా కొన్ని కార్యాలు చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే నీ మనసును ఖచ్చితంగా నూతన పరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో చేయలేదు కాబట్టి మనం చేయలేమని కూడా ఖచ్చితంగా కాదు. మీ తాతలు ఎవరు చేయలేదు, మీ తండ్రి ఎవరు చేయలేదు కాబట్టి నా వల్ల కూడా అవ్వదు, మా ఫ్యామిలీ ఇంతేనండి, చాలామంది అలా అనుకుంటాం మనం. అది కాదు. ఏమో దేవుడు బహుశా నీ దగ్గర మార్పుని దేవుడు స్టార్ట్ చేస్తాడేమో. మనం ఎందుకు అలాగ ఆలోచన చేయకూడదు, మనం ఆలోచించుకోవాలి. జస్ట్ నీ మైండే నీకు అడ్డని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇంతసేపు. మన మైండే మనకి అడ్డు. ఏదో అనుకొని అనవసరం ఏంటంటే ఆలోచించుకొని నీ మైండ్ని పరిమితంగా పెట్టేసుకొని ఆ బాక్స్లోనే లేదా ఆ గీతలోనే ఆ బార్డర్లోనే నువ్వు జీవించే ప్రయత్నం చేస్తాను. చూసారా, దేవుడు సిద్ధపరిచిన కార్యాలను మిస్ అయిపోతానని చెప్తున్నాను. దేవుని చిత్తం తెలుసుకొని చేస్తా ముందుకు వెళ్తుంటే కొంది దేవుడే క్లారిటీ మనకి ఇస్తాడు. ముందు అన్నీ తెలుసుకున్న వెళ్తాను, ఎందుకంటే దేవుని చిత్తం ఇంపార్టెంట్ కాబట్టి అని నువ్వు అనుకుంటే ముందుకెళ్ళావు. నువ్వు ఇంతకుముందు వేసిన అడుగును దాటి ఇంకొక అడుగును ముందుకేస్తేనే నువ్వేం చేయగలవో, నీ ద్వారా దేవుడు ఏం చేయించగలవో తెలుస్తుంది నీకు. నువ్వు దాన్ని దాటి వెళ్తేనే అవతల ఏముందో ఒకటి నీకు తెలుస్తుంది. దాటాలని ఇష్టపడలేదు మనం కూడా. ఇప్పుడు సందర్భ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ కాణ దేశానికి వెళ్ళడానికి, లేదా మనకున్న దేహులు అని కనీసం వెళ్దామా, ప్రయత్నం చేద్దాం, యుద్ధం చేద్దామని కూడా వాళ్ళు అనుకోలేదు. అందుకనే వాళ్ళు అరణ్యంలోనే చచ్చిపోయారు. దేవుడు వాగ్దానం చేశాడు, సిద్ధపరిచాడు కానాన్ దేశాన్ని. దేవుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను, మీరు ఎప్పటికైనా అడుగు పెడతారేమో, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తాను, మీరు అడుగు పెట్టండి అన్నాడు దేవుడు. వాళ్ళేమో మనం అడుగు పెట్టలేము, ఎందుకంటే మన వల్ల అవుతుంది, వాళ్ళు ఉన్నత దేహులు ఆజానుబాహులు అని వాళ్ళు అడుగు కూడా పెట్టడానికి ఇష్టపడలేదు. అడుగు పెట్టుంటే ఆజానుబాహుడు కూడా ఎంత బలహీనమైన వాడో తెలిసి ఉండేది. రాయితో కూడా గులియాత లాంటి వాళ్ళని చంపేచ్చన్న విషయం దావీదుకి ఎంతమంది తెలుసా? పోనీ ప్రపంచానికి తెలుసా విషయం? తెలియదు. గులియాత లాంటి ఆజానుబాహుడు ఒక్కడే రాజ్యమంతటిని ఛాలెంజ్ చేసేంత ఆజానుబాహుని ఒక్క రాయితో కొట్టి చంపేచ్చన్న విషయం దావీదు ముందే చూశాడు. అందుకే నేను కత్తులతో వీటితో రావట్లేదు, నేను యెహోవా పేరట నేను దగ్గరికి వస్తాను అన్నాడు. నేను అలా ఉండాలంటున్నాను. మనం అది మైండ్తో ముందే మనం అది కన్సీవ్ చేయాలంటే ముందే దాన్ని నువ్వు చూడగలగాలి. చెప్పాలంటే నువ్వు దాన్ని ముందే ఊహించుకోగలగాలి. అలా ఉంటే సాధ్యమవుతుంది. నేను చెప్పిన మనిషి కనిపెట్టిన ప్రతిదీ కూడా కనిపెట్టడానికి మునుపది లేదు. ఎందుకు లేదంటే ఎవరు దాన్ని అలా ఊహించుకోలేదు. కార్స్లో ఈ ఫీచర్స్ మనం పెట్టచ్చు, ఎవరు ఊహించుకోలేదు. అలాగే మనం కెమెరాతో రికార్డ్ చేయొచ్చు, ఎవరు ఎంతమంది ఊహించుకోలేదు.
కొన్ని కార్యక్రమాలు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, బళ్ళని ఇంత లగ్జరీగా చేయొచ్చు, ఇంత కంఫర్ట్గా చేయొచ్చు. ఎవరు ఊహించుకోలేదు. కానీ ఎక్కడో ఒక మనిషి ఎప్పుడో ఆయనకు వచ్చింది. సుఖంగా మన రోడ్డు మీద వెళ్తున్నాడు, గోతుల్లో పడుతున్నా సరే స్మూత్గా వెళ్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు షాక్ అబ్జర్వర్లు వచ్చినాయి. ఆ తర్వాత ఎయిర్ సస్పెన్షన్ వచ్చింది. ఇదంతా ఏమవుతుంది? ఎవరు ఊహించుకున్నారు? షాక్ అబ్జర్వర్లు సరిపోద్ది కదా అనుకోలేదు. ఇంతకన్నా స్మూత్ ఇంకేమైనా ఉంటుందా? అంతకన్నా స్మూత్గా ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో ఊహించుకున్నారు, అలా ఉంటే బాగుండు కదా అనుకున్నారు. అక్కడ తాకుండా ప్రయత్నం చేస్తే ఎయిర్ సస్పెన్షన్ వచ్చింది. ఈ బస్సు అసలు అట్లా ఇప్పుడు వస్తుంది చూసారు, ఎయిర్ సస్పెన్షన్ స్మూత్గా ఉంటుంది. అంటే అది ప్రతిదీ ఒకప్పుడు లేదు, కానీ ఎవరో ఊహించారు. లేనప్పుడే ఊహించారు. అది ఇష్యూ ఇక్కడ. లేనప్పుడే చూడగలగాలి. లేదు కదండి అని మనం ఆగిపోతున్నాం. లేదు కదండి అన్నాం. కానీ మనిషి కనిపెట్టిన ప్రతిదీ కూడా లేనప్పుడే ఎవరో దాన్ని మనసులో చూశారు, ఎవరో ఊహించుకున్నారు, ఇలా ఉంటే బాగుండు కదా అని ఊహించుకున్నారు. కొంతకాలంకి అది కనిపెట్టారు. పక్షులు ఎగురుతూ ఉన్నాయి గాల్లో, కానీ ఎక్కడో దగ్గర పక్షిని చూసినప్పుడు ఎప్పుడో మనిషికి అనిపించింది, మనం కూడా గాల్లో ఎగిరితే బాగుంది అనిపించింది. ఇంతకుముందు ఎగిరే సామర్థ్యం లేదా? ఆ సైన్స్ అక్కడ పనిచేయట్లేదు, అక్కడ ఏరోడైనమిక్స్ పనిచేయట్లేదు అంటే ఉంది. ఎప్పటి నుంచో ఆ ఏరోడైనమిక్స్ అనేటువంటి ఆ యొక్క సిస్టమ్ ఉంది అక్కడ, ప్రపంచంలో పనిచేస్తుంది. కానీ మనిషికి ఎవరికా తట్టలేదు. తట్టిన తర్వాత అది చేయొచ్చు అనే విషయం తెలిసింది. తట్టాలి అంటే రకంగా ఇలా కూడా మనం చేయొచ్చామని ఊహించాలి. ఊహిస్తేనే జరుగుతుంది, అది చూస్తేనే జరుగుతుంది. నువ్వు చూడాలంటే మనసుతో దాని ముందు చూడాలి. అంటాను అలా నువ్వు చూడడానికి వాక్యం నీకు సపోర్ట్ చేస్తా అంటున్నాను నేను. అంతకన్నా బెటర్గా నీకు మనసుతో చాలా విషయాలు, గొడవమైన సంగతులు చూపించేటువంటి కెపాసిటీ దేవుని తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు. అంటే అందుకే మనస్సుని పరిమితంగా పెట్టేసుకోకండి. శ్రేష్టమైనటువంటి ఆలోచనలకి మీరు మనసులో కనుక చోటిస్తే, మీ మనసును మీరు ఎక్స్పెండ్ చేసుకుంటే, మీ మనసు యొక్క హద్దులు కనుక మీరు విశాలపరచుకుంటే, మీ జీవితం కూడా విశాలపరచబడుతుంది, మీ లైఫ్ కూడా బెటర్గా మారుతుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.